ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అండి, పేపర్ నెంబర్ 14677. సో ఇందులో 141 దగ్గర నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఇందులో మీకు ఇచ్చినటువంటి వాటిలో అరౌండ్ ఒక 20 to 25 క్వశ్చన్స్ ఈజీగా చేయగలిగేటువంటి మోడల్స్ ఉన్నాయండి. అంటే 51 దగ్గర నుంచి ఏవైతే మనకి 70 వరకు ఇచ్చాడో ఈ 20 ప్రాబ్లమ్స్ లో కండిషనల్ నెంబర్ పజిల్స్ కానివ్వండి, క్రిటికల్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అజంప్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఫర్దర్ గా ఒక 5 ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 20 ప్రాబ్లమ్స్ ఈజీగానే చేయొచ్చు. ఏదైనా కండిషనల్ నెంబర్ పజిల్స్ కొంచెం టైం వేస్ట్ అయిన రిమైనింగ్ 15 దాదాపు ఈజీగా చేయగలిగేటువంటివి. మళ్ళీ 81 to 85 డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ అండి. ఈ డేటా సఫిషియన్సీ కూడా ఏదైనా కొంచెం టైం వేస్ట్ అయినా కానీ కన్ఫామ్ గా చేయొచ్చు. ఈ 25 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలిగేటువంటివి. రిమైనింగ్ 25 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో పజిల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అందులో కూడా ఒక 1 or 2 పజిల్స్ కొంచెం తక్కువ టైంలో చేయడానికి అవకాశం ఉంది. రిమైనింగ్ నార్మల్ మోడల్సే కానీ పాసిబిలిటీస్ ఎక్కువగా ఇచ్చాడు. ఓకే, సో ముందర ఏవైతే పజిల్స్ ఉన్నాయో అంటే డిఫరెంట్ గా ఉన్నటువంటివి ఆ 25 క్వశ్చన్స్ మీరు చేయగలిగేటువంటి క్వశ్చన్స్ ఏవో పక్కన పెడితే రిమైనింగ్ 25 క్వశ్చన్స్ ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంది అనుకున్నాం. ఓకే, సో ఆ 25 క్వశ్చన్స్ ఏవైతే కాంప్లికేటెడ్ గా ఉన్నాయో అవి చూద్దాం. ముందర పజిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినటువంటి చూడండి 41 to 45. సమ్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ బట్ నాట్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. మనకి రోలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే డైరెక్షన్ కాదు అని ఇస్తున్నాయండి. నోట్ టు సక్సెసివ్ పర్సన్స్ అకార్డింగ్ టు ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సిట్టింగ్ ఈచ్ అదర్. అంటే పర్సన్స్ లెటర్స్ ఇచ్చాడు, బట్ ఏ లెటర్స్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న లెటర్స్ పక్కనే రాకూడదు. పర్సన్స్ హూ ఆర్ సిట్టింగ్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ డైరెక్షన్ కాదు అని చెప్తున్నాయండి. నోట్ 3 persons who are facing the same direction are sitting each other. అంటే నార్త్ ఫేసింగ్ కానీ సౌత్ ఫేసింగ్ కానీ ముగ్గురు పక్కనే ఉండకూడదు, మాక్సిమం ఇద్దరు పక్కనే ఉండటానికి అవకాశం ఉందండి. ఓకే, సో మళ్ళీ అదే రిపీట్ అయినట్టుంది. పర్సన్ సిట్టింగ్ ఎట్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్ ఆర్ నాట్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ మళ్ళీ రిపీట్ అయిందండి. సో ఓకే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. M is sitting 4th to the right of Q and both are not facing the same direction. Both are facing the same direction, not కాదండి. M is sitting 4th to the right of Q. ఈ M అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే Q కి రైట్ సైడ్ 4th పొజిషన్ అని ఇచ్చాడు. ఇప్పుడు M అనేటువంటి పర్సన్ Q కి రైట్ సైడ్ 4th పొజిషన్ అని ఇచ్చాడంటే నార్త్ సౌత్ అనేది మనకి కన్ఫామ్ గా చెప్పలేదు. సౌత్ ఫేసింగ్ తీసుకుంటే ఇలా తీసుకోవడానికి అవకాశం ఉంది, లేదా ఇంకో పాసిబిలిటీ నార్త్ ఫేసింగ్ తీసుకుంటే ఇలా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి కండిషన్ చూడండి. M is sitting 4th to the right of Q. ఈ M అనేటువంటి పర్సన్ Q కి రైట్ సైడ్ 4th పొజిషన్ లో ఉండాలని ఇచ్చాయండి. బోత్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. అంటే ఇద్దరు నార్త్ అన్నా ఉండాలి, ఇద్దరు సౌత్ అన్నా ఉండాలి. 2 రకాల పాసిబిలిటీస్ చెక్ చేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే T is sitting 5th to the left of Z and one of them sitting immediately neighbor of either Q or M. Both are not facing the same direction. జాగ్రత్త చూడండి. T అనేటువంటి పర్సన్ 5th to the left of Z. మనకి T అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే Z కి లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్ లో ఉండాలి అని ఇచ్చాడు. అగైన్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు Q కి కానీ M కి కానీ నైబర్ అయి ఉండాలి అని చెప్పాడు. బోత్ ఆర్ నాట్ ఫేసింగ్ ది సేమ్. ఒకటి నార్త్ అయితే ఇంకొకటి సౌత్. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రకరకాల అవకాశాలు ఉన్నాయండి. ఫస్ట్ పాసిబిలిటీలోనే మనకి 4 ఛాన్సెస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సెకండ్ పాసిబిలిటీ ఇంకొక 4 చూద్దాం. కండిషన్ ఏది లేకపోతే ఏదో ఒకటి ఫిక్స్ చేద్దాము. కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది G is sitting 4th to the right of A. Both are not facing the same direction and A is the immediately neighbor of M. A అనేటువంటి పర్సన్ M యొక్క నైబర్ అని ఇచ్చాడు. ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్, అది కన్ఫర్మ్ గా చెప్పలేము, నో కన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ Z is sitting right of M. ఇది జాగ్రత్త చూడండి. Z అనేటువంటి పర్సన్ M కి రైట్ సైడ్ లో ఉండాలి అన్నాడు. Z అనేటువంటి పర్సన్ M రైట్ సైడ్ అంటే ఫస్ట్ పాసిబిలిటీలో Z ఇక్కడ తీసుకోవాలి, సెకండ్ పాసిబిలిటీలో Z ఇటు పక్క తీసుకోవాలి. రైట్ అన్నాడు కానీ ఇమీడియట్లీ రైట్ అని చెప్పలేదు. బట్ మినిమం పాసిబిలిటీస్ వచ్చే విధంగా తీసుకుందాం. అంటే మనకు ఉన్నటువంటివి లెటర్స్ మొత్తం ఎన్నో తెలియదు కాబట్టి మనం పెంచుకుంటే ఇక్కడ మనకి ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. కాబట్టి మినిమం పాసిబిలిటీతో తీసుకున్నట్లయితే సపోజ్ ఇక్కడ Z తీసుకున్నారనుకోండి, ఇక్కడ Z తీసుకున్నట్లయితే ఇది M అనేటువంటి పర్సన్కి రైట్ సైడ్ లో Z ఉండాలి కాబట్టి అక్కడ Z తీసుకుంటున్నాను. సెకండ్ పాసిబిలిటీలో Z ఇక్కడ తీసుకుంటున్నాను. ఒకసారి ఆ కండిషన్ చూద్దాం. T sits 5th to the left of Z.
టీ అనేటువంటి పర్సన్ జెడ్ కి లెఫ్ట్ సైడ్ 5th పొజిషన్. జెడ్ ఇక్కడ తీసుకుని సౌత్ ఫేసింగ్ అయితే లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 అవకాశం లేదు. అదే ఇటు పక్క తీసుకున్నారనుకోండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతారు. ఇక్కడ కూడా అంతే, సౌత్ ఫేసింగ్ తీసుకుంటే ఇక్కడ వస్తారు, ఇటు పనికి రాదు. మళ్ళీ అటు పక్క తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ పెరగడానికి అవకాశం ఉంది. అయితే జెడ్ అనేటువంటి పర్సన్ ఎం కి రైట్ సైడ్ ఉండాలన్నాడు. అట్ ది సేమ్ టైం జెడ్ అనేటువంటి వాడినే ఎం యొక్క నైబర్ గా తీసుకుంటున్నాను. అలా కాకుండా ఇంకో పాసిబిలిటీ మనకి జెడ్ అనేటువంటి పర్సన్ ఎంకి రైట్ సైడే ఉండాలి. అట్ ది సేమ్ టైం టీ అనేటువంటి పర్సన్ కనుక క్యూకి పక్కనే తీసుకున్నాను అనుకోండి. ఇందాకే చెప్పాను మినిమం పాసిబిలిటీ వచ్చే విధంగా స్టార్ట్ చేద్దామని. మినిమం పాసిబిలిటీ వచ్చే విధంగా స్టార్ట్ చేసే కేసులో ఇక్కడ టీ తీసుకున్నారనుకోండి, క్యూకి పక్కనే టీ తీసుకుంటున్నాను. అగైన్ మళ్ళీ మినిమం పాసిబిలిటీస్ అండి. టీ సిట్స్ 5th టు ది లెఫ్ట్ ఆఫ్ జెడ్ అని ఇచ్చాడు. టీ అనేటువంటి పర్సన్ జెడ్ కి లెఫ్ట్ సైడ్ 5th పొజిషన్ లో ఉండాలంటే జెడ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి. జెడ్ యొక్క ఫేసింగ్ కనుక నార్త్ తీసుకుంటే సౌత్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 అంటే టీ అనేటువంటి పర్సన్ మళ్ళీ క్యూకి పక్కన ఉంటున్నాడు. అట్ ది సేమ్ టైం మినిమం పాసిబిలిటీ క్యూ ఇక్కడ తీసుకో, టీ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకోకూడదా అంటే ఇటు పక్క అయితే 5th పొజిషన్ పనికిరాదు, అటు పక్క అంటే మళ్ళీ పాసిబిలిటీస్ ఎక్కువ వస్తాయి. సో పాసిబిలిటీస్ తగ్గించే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో, అంటే ఓవరాల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేటువంటిది బాగా తక్కువ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇలా తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో టీ అనేటువంటి పర్సన్ కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి, ఎంకి రైట్ సైడ్ 2nd పొజిషన్ లో జెడ్ అనేటువంటి వాడిని ఇక్కడ తీసుకుంటున్నాను. టీ సిట్స్ 5th టు ది లెఫ్ట్ ఆఫ్ జెడ్. ఓకే, టీ అనేటువంటి పర్సన్ జెడ్ కి లెఫ్ట్ సైడ్ 5th పొజిషన్ లో తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం మనకి వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్స్ అనగా జెడ్ సౌత్ కాబట్టి టీ ఏమై ఉండాలి, కన్ఫామ్ గా నార్త్ ఫేసింగ్ రావాలి. అట్ ది సేమ్ టైం సెకండ్ పాసిబిలిటీలో కూడా అదే విధంగా తీసుకుంటున్నాను. టీ ఇక్కడ తీసుకుంటున్నానండి. జెడ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే వీడు నార్త్ ఫేసింగ్ తీసుకుంటే వాడికి లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5. టీ సిట్టింగ్ 5th టు ది లెఫ్ట్ ఆఫ్ జెడ్. సరిపోతుంది చూడండి. ఓకే, అయితే ఇప్పుడు జెడ్ అనేటువంటి పర్సన్ ఎం అనే పర్సన్ వీళ్ళిద్దరూ సౌత్ ఉన్నారంటే వీడు నార్తేగా ఉండాల్సింది, ఎందుకని వాడు కూడా సౌత్ ఉంటే ముగ్గురు అవుతారు. అగైన్ వీడు సౌత్ ఉండాలి. మనకి ఇద్దరి కన్నా ఎక్కువ సేమ్ ఫేసింగ్ నైబర్స్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇంకా అంతకన్నా వేరే ఛాన్స్ అయితే లేదు, అక్కడ ఎవరున్నారో తెలియదు. ఇలా మనకి ఈ రెండు కండిషన్స్ మిక్స్ చేసి మినిమైజ్ అయ్యే విధంగా మాక్సిమం తక్కువ పాసిబిలిటీస్ వచ్చే విధంగా వన్ ఆఫ్ ది రిప్రజెంటేషన్స్ డ్రా చేశానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఏ గురించి ఏదో ఇచ్చాడు. జీ సిట్టింగ్ 4th టు ది రైట్ ఆఫ్ ఏ అండ్ బోత్ ఆర్ నాట్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఏ ఇస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎం. ఏ అనేటువంటి పర్సన్ ఎం యొక్క నైబర్ అని ఇచ్చాడు. దానికన్నా ముందర జీ సిట్స్ 4th టు ది రైట్ ఆఫ్ ఏ. జీ అనేటువంటి పర్సన్ ఏకి రైట్ సైడ్ 4th పొజిషన్ లో ఉండాలి. సపోజ్ ఏ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ 1 2 3 4 పనికిరాదు. సో కన్ఫామ్ ఉండే అవకాశం లేదు. సో జాగ్రత్త చూడండి, ఏ అనేటువంటి పర్సన్ కనుక ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ కండిషన్ చూడండి. జీ సిట్స్ 4th టు ది రైట్ ఆఫ్ ఏ 1 2 3 4 ఖాళీ లేదండి. సో కన్ఫామ్ గా మనకి ఇంకొక పాసిబిలిటీ అవకాశం లేదు కాబట్టి ఏ ఇక్కడ తీసుకోవాలి. అయితే ఏ అనేటువంటి పర్సన్ నార్తా సౌతా అంటే 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఓకే, అది కన్ఫామ్ గా చెప్పలేము. అంటే మనకి జీ అనేటువంటి పర్సన్ 4th టు ది రైట్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏ నార్త్ తీసుకుంటే రైట్ సైడ్ 4th పొజిషన్ ఛాన్స్ ఉంది. ఎక్కడైనా లెఫ్ట్ సైడ్ సౌత్ ఫేసింగ్ తీసుకున్న ఛాన్స్ ఉంది. అగైన్ సెకండ్ రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ఇక్కడ తీసుకుంటే మనకి రైట్ సైడ్ 1 2 3 4 ఖాళీ లేదు కాబట్టి ఏ అనేటువంటి పర్సన్ మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే, సో అగైన్ 1 2 3 4 1 2 3 4 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఏ అనేటువంటి పర్సన్ యొక్క పొజిషన్ తెలిసింది కానీ వాడి యొక్క ఫేసింగ్ ఏంటి అనేది తెలియదు. నార్త్ అన్నా అయి ఉండొచ్చు లేదా సౌత్ అన్నా అయి ఉండొచ్చు, అది కన్ఫామ్ గా అట్ ప్రజెంట్ క్లారిఫై చేయలేము. ఓకే, ఆ కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఫర్దర్ గా ఇచ్చినటువంటిది జెడ్ అనేటువంటి పర్సన్ ఎంకి రైట్ సైడ్ రాసుకున్నాము. హెచ్ ఈ సిట్టింగ్ 3rd ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్ అండ్ ఓన్లీ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ క్యూ. హూ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. క్యూ అనేటువంటి పర్సన్ ఏకి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ ఏకి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి అంటే కన్ఫామ్ గా ఫస్ట్ పాసిబిలిటీలో ఏ సౌత్ ఫేసింగ్ అయి ఉండాలి, సెకండ్ పాసిబిలిటీలో ఏ నార్త్ ఫేసింగ్ అయి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఏ అనేటువంటి పర్సన్ యొక్క ఫేసింగ్ తెలిసింది కాబట్టి జీ సిట్స్ 4th టు ది రైట్ ఆఫ్ ఏ. జీ అనేటువంటి పర్సన్ ఏకి రైట్ సైడ్ 4th పొజిషన్ లో తీసుకుంటున్నాను. జీ అనేటువంటి పర్సన్ ఏకి రైట్ సైడ్ 4th పొజిషన్. ఓకే, సో ఒకసారి ఆ కండిషన్ మళ్ళీ చూడండి.
Z is sitting right of M. H is third from the one of the ends of the line. మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఎవరైతే హెచ్ అనేటువంటి పర్సన్ ఉన్నారో హెచ్ ఈస్ సిట్టింగ్ థర్డ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎండ్ అండ్ ఓన్లీ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ క్యూ. హెచ్ కి క్యూ కి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి అంటే ఇంతకు తప్పితే అవకాశం లేదు. అగైన్ హెచ్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎండ్ అని ఇచ్చాడు. ఓకే, ఎండింగ్ నుంచి థర్డ్ పొజిషన్ లో ఉండాలి అంటే ఇలా తీసుకోవటం, ఇంకా అంతకన్నా వేరే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే పోనీ ఇటుపక్క తీసుకుందాం అంటే క్యూకి తర్వాత 2 మెంబర్స్ తర్వాత హెచ్ ఉండే అవకాశం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఏ ఉన్నాడు. సో ఇటుపక్క తీసుకుంటే క్యూకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటేనే అవకాశం ఉంది. అగైన్ ఇక్కడ కూడా అంతే, 2 పర్సన్స్ తర్వాత ఇక్కడ హెచ్కి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ హెచ్ తీసుకోండి, ఇక్కడ ఇంకొక హెచ్ కి లెఫ్ట్ ఆర్ రైట్, హెచ్ యొక్క ఫేసింగ్ తెలియదుగా, ఇంకొక 2 మెంబర్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ అరేంజ్మెంట్ లో ఇది ఎండ్ అండి, సెకండ్ అరేంజ్మెంట్ లో ఇది ఎండ్. రెండో పక్క మనకు తెలియదు, రెండో పక్క ఉన్నారా లేదా, అసలు ఏ అరేంజ్మెంట్ పనికి వస్తుంది అనేది క్లారిటీ లేదు మనకు. ఓకే, నెక్స్ట్ హెచ్ అనేటువంటి పర్సన్ ఫిక్స్ చేస్తున్నాను బట్ ఫేసింగ్ క్లారిటీ లేదు. హెచ్ ఈస్ సిట్టింగ్ థర్డ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ క్యూ. హూ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి లెఫ్ట్ సైడ్ లో క్యూ ఉండాలని ఇచ్చాడు. ఓకే, యాజ్ మెనీ పర్సన్స్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ యూ, డబుల్ నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్ టు ది రైట్ ఆఫ్ టీ. యూకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో టీకి రైట్ సైడ్ దానికి డబల్ ఉండాలని ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అరేంజ్మెంట్ లో టీకి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో చూడండి, 6 మెంబర్స్ ఉన్నారండి. టీకి రైట్ సైడ్ 6 మెంబర్స్ ఉన్నారంటే కన్ఫామ్ గా యూకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉండాలి, మీకు 3 మెంబర్స్ ఉండాలి. యూకి లెఫ్ట్ సైడ్ 3 మెంబర్స్ ఉండాలి, కానీ యూ ఎట్ ప్రజెంట్ ఎక్కడో మనం కన్ఫామ్ గా చెప్పలేము. మనకు ఉన్నటువంటి రిప్రజెంటేషన్ లో మినిమం పాసిబిలిటీ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉండడానికి అవకాశం ఉంది. సేమ్ సెకండ్ రిప్రజెంటేషన్ లో కూడా అబ్జర్వ్ చేస్తే టీకి రైట్ సైడ్ 6 మెంబర్స్ కాబట్టి యూకి లెఫ్ట్ సైడ్ అంటే మళ్ళీ అక్కడే జెడ్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడే మినిమం ఉంది. కాకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు కదా, అది కన్ఫామ్ గా మనకు తెలియదు కాబట్టి ఎట్ ప్రజెంట్ ఎక్కడ తీసుకోవాలనేది మనం కన్ఫామ్ గా చెప్పలేమండి. ఓకే, చూద్దాం నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్, యూకి తర్వాత ఇచ్చినటువంటి కండిషన్, ఓన్లీ 3 ఆఫ్ దెమ్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ డి అండ్ నాట్ సిట్టింగ్ టు ది రైట్ ఆఫ్ క్యూ. మనకి ఆర్ కి డికి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి, వాళ్ళు క్యూకి రైట్ సైడ్ కాదు అని చెప్తున్నాడు. మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఆర్ కి డికి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి, అగైన్ వాళ్ళు క్యూకి రైట్ సైడ్ కాదు అంటే క్యూకి లెఫ్ట్ సైడే తీసుకుంటాం. ఆర్కి క్యూకి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి, ఆర్కి డికి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి, అగైన్ వీళ్ళు క్యూకి లెఫ్ట్ సైడ్ రావాలి అంటే ఇక్కడ ఒకళ్ళని తీసుకుంటేనే 3 మెంబర్స్ అవకాశం ఉంది. క్యూకి పక్కనే ఇక్కడ ఆర్ రావడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ డి తీసుకోండి, ఇక్కడ ఆర్ తీసుకోండి. ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నటువంటి పర్సన్స్ పక్క పక్కనే ఉండటానికి వీలు లేదు అని ఇచ్చాడు. సో ఇక్కడ డి తీసుకోండి, ఇక్కడ ఆర్ తీసుకుంటున్నాను. ఆర్కి డికి మధ్యలో 3 మెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వాళ్ళు క్యూకి కన్ఫామ్ గా లెఫ్ట్ సైడే ఉండాలి, రైట్ సైడ్ ఉండకూడదు అన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చింది ఓన్లీ 3 ఆఫ్ దెమ్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ డి. ఓకే, ఆర్కి డికి మధ్యలో మనకి 3 మెంబర్స్ అని ఇచ్చేసాడు అండ్ నాట్ రైట్ ఆఫ్ క్యూ, క్యూకి లెఫ్ట్ సైడే ఉండాలి. యూ ఈజ్ ఎయిదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ టీ ఆర్ జెడ్. యూ ఈజ్ ఎయిదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ టీ ఆర్ జెడ్. యూ అనేటువంటి పర్సన్ టీకి కానీ జెడ్కి కానీ నైబర్ అవ్వాలన్నాడు. టీ యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. యూ అనేటువంటి పర్సన్ జెడ్ యొక్క నైబర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి యూకి లెఫ్ట్ సైడ్ 3 మెంబర్స్, ఇక్కడ యు అనేటువంటి పర్సన్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ 3 మెంబర్స్. ఇందాక చెప్పుకున్నాం ఇది టీకి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో దాంట్లో సగము యు అనేటువంటి పర్సన్కి లెఫ్ట్ సైడ్ రావాలి అని. వాడు ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా చెప్పలేమనుకున్నాం. ఇప్పుడు యు అనేటువంటి పర్సన్ గురించి టీ అనేటువంటి వాడికి కానీ జెడ్ అనేటువంటి వాడికి కానీ ఎవరో ఒకళ్ళకి నైబర్ అవ్వాలన్నాడు కాబట్టి వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ 4 KWNBR them are sitting in alphabetical order in the gaps from left and among them B is only facing south. జాగ్రత్త చూడండి. రిమైనింగ్ KWNB వీళ్ళ నలుగురు స్టార్టింగ్ నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అంటే పక్క పక్కనే కాకుండా అదే ఆర్డర్ లో రాయాలి అని ఇచ్చాడు. వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం మనకి రిమైనింగ్ మెంబర్స్ KWNB ఆఫ్ దమ్ సిట్టింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ఏ గ్యాప్స్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చాడండి. ఎక్కడి నుంచో మనకి కన్ఫామ్ గా అయితే క్లారిఫై చేయలేము. ఓకే, వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక అబ్జర్వ్ చేస్తే K అనేటువంటి పర్సను, W అనేటువంటి పర్సను, N అనేటువంటి పర్సను వీళ్ళందరూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రావాలి అని ఇస్తున్నాడు. అంటే మనకి స్టార్టింగ్ ఎవరు రావాలి? B, దాని తర్వాత KNW. జాగ్రత్త చూడండి, ఇక్కడ B తీసుకుంటున్నానండి.
బి తర్వాత ఎవరు రావాలి మనకి? కే. కే తర్వాత ఎన్, డబ్ల్యూ. వీళ్ళల్లో బి గురించి చెప్పాడు. బి ఈజ్ ఓన్లీ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్ సౌత్ ఫేసింగ్. ఇక్కడ తీసుకుందాం, బి సౌత్ ఫేసింగ్ అండి. బికి తర్వాత ఎవరు అనుకున్నాము? కే. కేకి తర్వాత ఎన్, ఎన్కి తర్వాత డబ్ల్యూ. వీళ్ళందరూ కన్ఫామ్గా కే కానీ లేకపోతే ఎన్ కానీ డబ్ల్యూ కానీ వీళ్ళందరూ నార్త్ ఫేసింగ్ ఉండాలి. కే అనేటువంటి పర్సన్, నెక్స్ట్ ఎన్ అనేటువంటి పర్సన్, డబ్ల్యూ అనేటువంటి పర్సన్, వీళ్ళందరూ కన్ఫామ్గా నార్త్ ఫేసింగే ఉండాలని ఇచ్చాడు. బి మాత్రమే సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది మనకి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఇద్దరికన్నా ఎక్కువ సేమ్ ఫేసింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఓకే, నైబర్స్ ఇద్దరికన్నా ఎక్కువ సేమ్ ఫేసింగ్ వచ్చే అవకాశం లేదని ఇక్కడ చూడండి, ముగ్గురు నార్త్ ఫేసింగ్ వస్తున్నారు. సో ఇది ఫెయిల్ అయినట్టేగా, మనకి ఫస్ట్ అరేంజ్మెంటే రావాలి. ఫస్ట్ అరేంజ్మెంట్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరూ సౌత్ ఫేసింగ్ కాబట్టి వీడు నార్త్ అయి ఉండాలి. ఇంకెక్కడన్నా అలాంటి పాసిబిలిటీ ఏమైనా వస్తుందా అనేది చూస్తే వీళ్ళిద్దరూ నార్త్ ఫేసింగ్ కాబట్టి వీడు సౌత్ ఫేసింగ్ అయి ఉండాలి. ఇంకా డి అనేటువంటి పర్సన్, ఆర్ అనేటువంటి పర్సన్ మిగిలారు మనకి. చూద్దాం. డి ఈజ్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ హెచ్ ఫేసింగ్. డి అండ్ హెచ్ సేమ్ అని ఇస్తున్నాడు. డి అండ్ హెచ్ సేమ్ అంటే హెచ్ సౌత్ కాబట్టి డి కూడా సౌత్ ఫేసింగ్ తీసుకోవచ్చు అండి. ఓకే, డి అండ్ హెచ్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది టీ అండ్ డి ఆర్ నాట్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. టీ అనేటువంటి పర్సన్, డి అనేటువంటి పర్సన్ సేమ్ కాదు. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ అండి, ఎక్స్ట్రీమెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ కాదు అని చెప్పాడు. బి సౌత్ కాబట్టి ఆర్ ఏమై ఉండాలి మీకు? నార్త్. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వచ్చేటువంటి అరేంజ్మెంట్. జాగ్రత్తగా తీసుకోండి. అంటే మనకి స్టార్టింగ్ లో కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది, కాకపోతే మినిమైజ్ చేసి మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండే విధంగా మనం స్టార్ట్ చేసి ఇలా తీసుకున్నానండి. ఓకే, సో ఒకసారి ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. ఇది మనకు ఆల్రెడీ ఆర్ఆర్బీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ లో ఒకసారి ఇచ్చినటువంటి మోడల్ అండి ఇది. అంటే స్టార్టింగ్ లో అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పక్క పక్కనే ఉండకూడదని చెప్పి అసలు ఆ లెటర్స్ కూడా ఇవ్వాల మనకి. ఓకే, ఆర్ఆర్బీస్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లం అంటే అర్థం చేసుకోండి. ఎలాగ ఆర్ఆర్బీస్ అంటే మనకి రిమైనింగ్ ఎగ్జామ్స్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. క్వశ్చన్ అయితే అంత ఈజీ అయితే ఏమీ కాదు. ఓకేనండి, నెక్స్ట్ 146 దగ్గర నుంచి నార్మల్ ఫ్లోర్స్ ఇచ్చాడు. జోన్ ఏ బిల్డింగ్ హ్యాస్ 8 floors 1 to 8 such a way that the ground floor is number 1 అని ఇచ్చాడు, అండ్ above number 2 etc. on top floor వచ్చేటప్పటికి 8 అని ఇచ్చాడు. ఈచ్ పర్సన్ GPM RQA D and CR staying each one of them these floor members ఫ్లోర్స్ మెయింటైన్డ్ అబోవ్ అని ఇచ్చాడు. వన్ ఆఫ్ దీస్ ఫ్లోర్స్ మెయింటైన్డ్ అబోవ్. ఓకే, బాటమ్ టు టాప్ 1 to 8 అని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. బాటమ్ టు టాప్ 1 to 8 తీసుకుంటున్నాడు. ఏ ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఏ అండ్ పి హూ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ అబౌవ్ క్యూ. జాగ్రత్త చూడండి, మనకి పి అనేటువంటి పర్సన్ క్యూకి ఇమీడియట్లీ అబౌవ్ ఉండాలని ఇచ్చాడు. ఏ ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్, ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఏ అండ్ పి అని ఇచ్చాడు. ఏకి పికి మధ్యలో వన్ పర్సన్ అంటే ఇదొక పాసిబిలిటీ ఉండొచ్చు, లేదా ఇంకొకటి పిక్యూఏ, రెండు రకాల అవకాశాలు ఉన్నాయండి. సో ఏ పాసిబిలిటీ తీసుకున్నా సరే మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఏ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి అన్నాడు. ఫస్ట్ రిప్రజెంటేషన్ అంటే ఏ 8th ఫ్లోర్ తీసుకోవడానికి అవకాశం ఉంది, 6th ఫ్లోర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, 4th ఫ్లోర్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. వేరే సెకండ్ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే సెకండ్ అన్నా ఉండాలి, 4th అన్నా ఉండాలి, 6th అన్నా ఉండాలి. ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయండి. క్లారిటీ అయితే లేదు. చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది 2 persons ఆర్ లివ్ బిట్వీన్ జి అండ్ ఎం. జీకి ఎంకి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఎబో ఎవరు బిలో ఎవరు అనేది కన్ఫామ్ గా మనకైతే క్లారిఫికేషన్ లేదు. నెక్స్ట్ సి అండ్ ఎం ఆర్ లివ్ ఇమీడియట్లీ ఫ్లోర్స్ బట్ నాట్ గ్రౌండ్ ఫ్లోర్. సి అనేటువంటి పర్సన్, డి అనేటువంటి పర్సన్ కాన్సిక్యూటివ్ గా ఉండాలని ఇచ్చాడు, బట్ ఫస్ట్ ఫ్లోర్ కాదు అన్నాడు. అంటే సెకండ్ ఆన్వర్డ్స్ ఎక్కడైనా ఉండొచ్చండి. ఆర్ అండ్ జిఆర్ నాట్ లివింగ్ ఇమీడియట్ ఫ్లోర్స్. ఆర్ అనేటువంటి పర్సన్, జి అనేటువంటి పర్సన్ కాన్సిక్యూటివ్ ఫ్లోర్స్ లో ఉండటానికి వీల్లేదు. ఏదర్ సిఆర్ డి ఈజ్ లివింగ్ ఎడ్సెంట్ విత్ నైదర్ ఎం నార్ ఆర్. జాగ్రత్త చూడండి, ఇప్పుడు మనకి సి అనేటువంటి పర్సన్ కానీ డి అనేటువంటి పర్సన్ కానీ ఎంకి కానీ లేకపోతే ఆర్కి కానీ నైబర్ అవ్వటానికి వీల్లేదు అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎం అనేటువంటి పర్సన్, ఆర్ అనేటువంటి పర్సన్ యొక్క నైబర్స్ అవ్వటానికి వీల్లేదని ఇచ్చాడు.
ఎవరు సి అనేటువంటి వాడు, డి అనేటువంటి వాడు. అట్ ది సేమ్ టైం ఆర్ అండ్ జి వచ్చేటప్పటికి కాన్సిక్యూటివ్ ఫ్లోర్స్ లో ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. ఓన్లీ 2 people బిట్వీన్ జి అండ్ ఎం అని ఇచ్చాడు. జీకి ఎంకి మధ్యలో 2 members అని ఇచ్చాడు. మనకి దీనికి రకరకాల అవకాశాలు ఉన్నాయండి. అయితే వాడిచ్చినటువంటి రిప్రజెంటేషన్లో 2 పాసిబిలిటీస్ రావాలి అంటే, ఒకవేళ ఏ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, క్యూపి ఈ రిప్రజెంటేషన్ తీసుకుంటే, అదే ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఏ, ఇక్కడ పి తీసుకుంటే ఇక్కడ క్యూ రావడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు సి అనేటువంటి పర్సన్, డి అనేటువంటి పర్సన్ 2, 3, 4, 5 రావాలి రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 2, 3, 4కే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జీకి ఎంకి మధ్యలో మనకు 2 persons రావాలి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ జి అండ్ ఆర్ పక్క పక్కనే ఉండటానికి వీల్లేదని చెప్పాడు. అగైన్ నెక్స్ట్ ఎం గానీ ఆర్ గానీ సిడికి నైబర్స్ అవడానికి వీల్లేదంటే పనికిరాదు. ఇక్కడ కన్ఫామ్ గా అందరూ బిలోనే వస్తున్నారు, నైబర్స్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి టాప్ పాసిబిలిటీస్ నుంచి తీసుకునే కన్నా బాటమ్ పాసిబిలిటీస్ నుంచి మొదలు పెట్టడం బెటర్. అంటే సి అనేటువంటి పర్సన్, డి అనేటువంటి పర్సన్ అసలు మనకి ఎంకి కానీ ఆర్కి కానీ ఎవరికి నైబర్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు తీసుకున్న కండిషన్స్ బాటమ్ నుంచి తీసుకుని వాళ్ళని టాప్ నుంచి మొదలు పెడదాం. అంటే టాప్ పొజిషన్స్ సి అండ్ డికి వదిలేశాను అనుకోండి, అప్పుడు ఏం రాయొచ్చు, ఇక్కడ మీరు ఏ అనేవాడిని తీసుకోవచ్చు, ఇక్కడ పి ఇక్కడ క్యూ తీసుకోవచ్చు అండి. లేదా టాప్ 2 పాసిబిలిటీస్ వదిలేస్తే ఏ అనేటువంటి పర్సన్ ని 4th floor లో తీసుకున్నారనుకోండి, ఏ ఇక్కడ, క్యూ ఇక్కడ, పి ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రిప్రజెంటేషన్ మీద రేపండి చెక్ చేస్తే నెక్స్ట్ వన్ చూడండి, ఓన్లీ 2 persons ఆర్ లివ్ బిట్వీన్ జి అండ్ ఎం అని ఇచ్చాడు. జీకి ఎంకి మధ్యలో 2 persons రావాలంటే లెఫ్ట్ సైడ్ కండిషన్ పనికిరాదుగా, 2 members వచ్చే అవకాశమే లేదు, రైట్ సైడ్ మాత్రమే ఛాన్స్ ఉందండి. ఓకే, రైట్ సైడ్ లో జీకి ఎంకి మధ్యలో మనకి కన్ఫామ్ ఎంతమంది రావాలని ఇచ్చాడు, 2 members అని ఇచ్చాడు. జీ ఎక్కడ ఎం ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. అగైన్ జీకి పక్కనే ఆర్ రావడానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ జీ ఇక్కడ ఎం తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఆర్ రాసేసుకోవచ్చు. ఎందుకంటే టాప్ 2 సి అండ్ డి అనుకున్నాగా, జాగ్రత్త చూడండి కండిషన్స్. 2 persons లివ్ బిట్వీన్ జి అండ్ ఎం, జీకి ఎంకి మధ్యలో 2 members ఉండాలి. సి అండ్ డి ఆర్ లివింగ్ ఇమీడియట్ ఫ్లోర్స్ బట్ నాట్ గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, ఆర్ అండ్ జి ఆర్ నాట్ లివింగ్ ఇమీడియట్ ఫ్లోర్స్, ఆర్ అండ్ జి పక్క పక్కనే వచ్చే అవకాశం లేదు. ఎదర్ సిఆర్డి ఎడ్సెంట్ విత్ ఎంఆర్, ఎంతో కానీ ఆర్తో కానీ సి అండ్ డి వచ్చే అవకాశం లేదు. అయితే ఈ రెండిట్లో సి అండ్ డి ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం అయితే క్లారిఫై చేయలేమండి. సో రైట్ సైడ్ అరేంజ్మెంట్ ఫైనల్ అవుతుంది, బట్ డి అండ్ సి పొజిషన్స్ మాత్రం కన్ఫామ్ గా మనకి తెలియదు. ఏదర్ టాప్ 2 positions 7th or 8th పొజిషన్స్ కన్ఫామ్ గా అయితే మనం చెప్పలేము. ఓకే, ఇవి 2 డేటాస్ కొంచెం ఇచ్చినటువంటివి. నెక్స్ట్ 51 దగ్గర నుంచి 65 వరకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్మల్ గా చేయగలిగినటువంటివేనండి. ఇవి ఆపుతున్నాను, తర్వాత చూద్దాం. అంటే అజంప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏదైనా చేస్తే చివరిలో ఒకసారి చూద్దాం. ఎందుకంటే క్రిటికల్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి మీకు ఆల్రెడీ చెప్తున్నారు, అందుట్లో లాజిక్ ఏం ఉండదు. కాకపోతే ఒకసారి వాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరిలో. 66 to 70 చూడండి. 66 to 70 అబ్జర్వ్ చేసినట్లయితే కండిషనల్ నెంబర్ పజిల్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ లో కూడా ఒక 2 or 3 పేపర్స్ లో చేశామండి. బట్ ఒక్కసారి చూద్దాం, ఎక్కువ కాకుండా ఒక 2 questions చెప్తాను. కండిషనల్ నెంబర్ పజిల్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకోండి. ఓకే, 1 by 1 చూడండి. స్టెప్ ఫస్ట్ క్వశ్చనే తీసుకుంటున్నాను డైరెక్ట్గా, ఎందుకంటే వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని మనకి నార్మల్ గా క్వశ్చన్స్ మీద డిపెండ్ అయ్యి తీసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ గా క్వశ్చన్స్ దగ్గరికి వెళ్తున్నానండి. ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఆఫ్ ది 2 rows ఇఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఇన్ ది రిజల్టెంట్ ఆఫ్ ది ఫస్ట్ రో. సెకండ్ రోలో స్టార్టింగ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాయండి. ఫస్ట్ రోలో వచ్చినటువంటి వాల్యూని ఆ క్వశ్చన్ మార్క్ బదులు రాసుకుంటాం. అయితే ఫర్దర్ గా సెకండ్ రోలో వచ్చినటువంటి వాల్యూ మళ్ళీ ఫస్ట్ రోలో వచ్చినటువంటి వాల్యూ రెండు యాడ్ చేస్తే మన ఆన్సర్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, 18, 13. జాగ్రత్త చూడండి, 18, 13 అండి. 18 అనేటువంటిది ఏమో ఈవెన్ నెంబర్, 13 అనేటువంటిది ప్రైమ్ నెంబర్ కావచ్చు, ఆడ్ నెంబర్ కావచ్చు. చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్, దెన్ రిజల్టెంట్ కమ్స్ బై యాడింగ్ ది బోత్. మనకి 13 అనేటువంటిది ఆడా ప్రైమా అంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రైమ్ గానే తీసుకుంటామండి. ఒకవేళ ప్రైమ్ కండిషన్ లేకపోతే ఆడ్ కండిషన్ గా తీసుకుంటాం. ఇలా మనకి ఫస్ట్ కండిషనే సరిపోవడానికి అవకాశం ఉంది. 18 + 13, 18 + 13 అంటే ఎంత వస్తుంది మీకు? అది ఇక్కడ ఎడిషనేగా ఇచ్చింది. ఏం చేయమని ఇచ్చాడు? యాడింగ్ ది బోత్ అని ఇచ్చాడు. యాడింగ్ ది బోత్ అంటే మనకు వచ్చేటువంటిది 31 and 9. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్. ఏమైనా ఉందేమో చూద్దాం. సెకండ్ వన్ చూడండి, ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, పనికిరాదు.
ఫిఫ్త్ కండిషన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్ నెంబర్ దెన్ ది రిజల్టెంట్ కమ్ బై డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో ప్రైమ్ నెంబర్ తర్వాత కనుక స్క్వేర్ ఉంటే డిఫరెన్స్ తీసుకోమన్నాడు. డిఫరెన్స్ ఎంత వస్తుంది మీకు? రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేటువంటిది 22. ఈ 22 తీసుకొచ్చి ఇక్కడ రాసుకోమన్నాడు క్వశ్చన్ మార్క్ బదులు. ఇప్పుడు మళ్ళీ వాడు ఇచ్చినటువంటి చూద్దాం. 22 అండ్ 21 ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఫస్ట్ పనికిరాదు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్ కండిషన్ చూడండి. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ కాబట్టి ఏం చేయమన్నాడు? ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ దెన్ ది రిజల్టెంట్ కమ్ యాడింగ్ ది బోత్ అని ఇచ్చాడు. రెండు యాడ్ చేయటమే. రెండు యాడ్ చేస్తే మీకు వచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే 4316. 4316. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్స్ అని ఇచ్చాడు. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్ నెంబర్ రిజల్టెంట్ కమ్ డిఫరెన్స్ బిట్వీన్ ది బోత్ అని ఇచ్చాడు. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్ నెంబర్ అంటే ఫిఫ్త్ కండిషన్ చూడండి. ఇప్పుడు ఏం చేయమన్నాడు? డిఫరెన్స్ తీసుకోమని ఇచ్చాడు. డిఫరెన్స్ తీసుకోవడం అంటే మనకి వచ్చేటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 27 వస్తుంది అనుకోండి చూడండి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయమని ఇచ్చాడు. 22 + 27 అంటే ఎంత అవుతుంది మీకు? అది 49. సో ఆన్సర్ 49 ఎక్కడుందనేది చెక్ చేసి చూడండి. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. 167. ఫైండ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది రిజల్టెంట్ ఆఫ్ ది 2 rows అని ఇచ్చాడు. అగైన్ క్వశ్చన్ మార్క్ ఈస్ ది రిజల్టెంట్ ఆఫ్ ది ఫస్ట్ రో. ఫస్ట్ రోలో వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో క్వశ్చన్ మార్క్ దాన్ని తీసుకెళ్లి సెకండ్ రోలో రాసుకోమని ఇచ్చాడు. ఫస్ట్ రోలో వచ్చినటువంటి వాల్యూ సెకండ్ రోలో క్వశ్చన్ మార్క్ బదులు రాయమని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. 17, 22 ఇచ్చాడు. 17, 22 అంటే ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. ఓకే, సో ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంటే వాడు ఇచ్చినటువంటిది ఏంటంటే డిఫరెన్స్ తీసుకోమని ఇచ్చాడు. నథింగ్ బట్ సెకండ్ కండిషన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. అప్పుడు మనకి తీసుకోమన్నది ఏంటి అంటే డిఫరెన్స్ తీసుకోమన్నాడు. సో ఎంత అవుతుంది మీకు? అది డిఫరెన్స్ అంటే 5 వస్తుందండి. 5, 8. ఓకే, 5, 8 వచ్చేటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేటువంటి పాసిబిలిటీ చూద్దాం. 5, 8 తర్వాత వచ్చేటువంటిది ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ ఆర్ క్యూబ్. ఏమన్నా ఉందేమో చూద్దాం. సెకండ్ వన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ దెన్ ది రిజల్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఇచ్చాడు. ఇంకేమైనా ఉందా? ఎందుకంటే 8 అనేది క్యూబ్ కూడా అవ్వచ్చుగా. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై క్యూబ్ దెన్ ది రిజల్టెంట్ కమ్ మల్టిప్లైడ్ బై ది బోత్. సిక్స్త్ కండిషన్ చూడండి. ప్రైమ్ నెంబర్ తర్వాత క్యూబ్ కనుకుంటే రెండు మల్టిప్లికేట్ చేయమని ఇచ్చాడు. ఎంత అవుతుంది మనకు? అది 40 వస్తుందండి. ఈ 40 సెకండ్ రోలో మనం దీని దగ్గర రాసుకుంటాం. ఇది క్వశ్చన్ మార్క్ బదులు రాయమని ఇచ్చాడు. ఓకే, బిఫోర్ దట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూద్దాం. 6, 19, 40. ఫస్ట్ 6 and 19 తీసుకుంటే ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్ అంటే మనకి ఫస్ట్ కండిషన్ అనుకోండి చూడండి. ఫస్ట్ కండిషన్ ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ని ఫాలో అవుతుంది. అప్పుడు ఏం చేయమన్నాడు? యాడింగ్ ది బోత్. రెండు యాడ్ చేసినట్లయితే ఎంత వచ్చింది మీకు? అది 25, 40 వచ్చిందండి. 25 అంటే స్క్వేర్ కావచ్చు లేకపోతే ఆడ్ నెంబర్ కావచ్చు. చూద్దాం. వాడు ఇచ్చిన దాంట్లో సపోజ్ థర్డ్ కండిషన్ చూడండి. స్క్వేర్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ దెన్ ది రిజల్టెంట్ కమ్ మల్టిప్లైడ్ బై బోత్. స్క్వేర్ తర్వాత ఈవెన్ నెంబర్ ఉందండి. ఇప్పుడు రెండు మల్టిప్లికేట్ చేయమని ఇచ్చాడు. రెండు మల్టిప్లికేషన్ తీసుకున్నట్లయితే మనకి వాడు ఇచ్చినటువంటి నెంబర్లో రెండు మల్టిప్లికేట్ చేస్తే వచ్చేటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? అది 25 × 40 తీసుకుంటామండి. 25 × 40 అంటే ఎంత వస్తుంది మనకు? అది 1000. అంతే కదా వచ్చేది. 25 × 4 అంటే మనకు 100. అక్కడ 0 పెడితే సరిపోతుంది. 1000 వస్తుందండి. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది రిజల్టెంట్ ఆఫ్ ది 2 rows. డిఫరెన్స్ తీసుకుంటే 1000లో నుంచి 40 తీసేస్తే ఎంత వస్తుంది మీకు? అది 960 వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. 167 ఎంత అంటే ఫోర్త్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ అనేటువంటివి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ముందర మనం కండిషన్స్ చదవటమా ప్రాబ్లం అనేది మీకు కన్వీనియంట్. వన్స్ ఒకసారి కండిషన్స్ చదువుకుంటే కొంచెం ఫాస్ట్గా రికగ్నైజ్ చేయొచ్చు. బట్ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది మొత్తం ఒకటే స్క్రీన్లో రాకపోతే ఇబ్బంది మనకు. అక్కడ ప్రతిసారి పైకి కిందకి స్క్రీన్ జరుపుకోవడం అనేది ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బంది అవ్వచ్చు. బట్ మీకు ప్రైమ్ నెంబరు, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, స్క్వేర్ నెంబరు ఈ క్లారిటీ ఉంటే ముందర కొంచెం ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అవే మోడల్స్ అండి. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆపుతున్నాను ఎందుకంటే జనరల్ నార్మల్ న్యూమరికల్ టెక్నిక్సే కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్
71 to 75 చూడండి. Again a data. 71 to 75. There are total 8 persons working in a building. Everyone works different floors. All of them belongs to different age groups. Each and every person in the group transferred to different states. One of them in this group transferred to Arunachal Pradesh. One of the person name is Hari. Next to Hasini is not living in the odd number floor. నెక్స్ట్ హరిణి ఈజ్ నాట్ యంగెస్ట్ పర్సన్స్ ఏజెస్ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ లో వాళ్ళు వెళ్ళిన ప్లేసెస్ కానీ పర్సన్స్ కానీ ఫ్లోర్స్ కానీ క్లారిటీ లేదు మనకి. అగైన్ అసలు ఎవరెవరి యొక్క నేమ్స్ ఏంటో కూడా చెప్పాలి, ఓన్లీ ఏజెస్ ఏ మనకి ఇచ్చింది. రిమైనింగ్ మొత్తం ఫర్దర్ గా రన్నింగ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి తీసుకోవటమే. ఓకే, సో బాటమ్ టు టాప్ 1 to 8 తీసుకుంటున్నానండి. బాటమ్ టు టాప్ 1 to 8. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. 1 by 1 కండిషన్స్. One who transferred to Kerala working in the even number floor, and he is immediately above the person of the one who is immediately above the 168. మనకి ఎవరైతే కేరళ వెళ్ళేటువంటి కేరళ ట్రాన్స్ఫర్ అయిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి. 68కి ఇమీడియట్లీ అబోవ్ ఉన్న పర్సన్కి ఇమీడియట్లీ అబోవ్ కేరళ అని ఇచ్చాండి. ఓకే, 68 years ఎవరైతే ఉన్నారో వాడికి ఇమీడియట్లీ అబోవ్ ఉన్నవాడికి ఇమీడియట్లీ అబోవ్ ఉన్నటువంటి పర్సన్ కనుక తీసుకున్నట్లయితే కేరళ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది కేరళ పర్సన్ ఎవరైతే ఉన్నారో 68కి ఇమీడియట్లీ అబోవ్ ఉన్న పర్సన్కి ఇమీడియట్లీ అబోవ్ అని ఇచ్చాండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే హైమా has 50 years of age and she is living in the even number floor which is immediately below the floor of the one who transferred to West Bengal. మనకి వెస్ట్ బెంగాల్ ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ పర్సన్కి ఇమీడియట్లీ బిలో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్త చూడండి. వెస్ట్ బెంగాల్ పర్సన్కి ఇమీడియట్లీ బిలో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ 50 years అని ఇచ్చాయండి. ఆ పర్సన్ యొక్క నేమ్ వచ్చేటప్పటికి హైమా అని ఇచ్చాయండి. ఓకే, ఏ ఫ్లోరు ఏంటి అనేది మనకేమీ క్లారిటీ లేదు. అగైన్ వెస్ట్ బెంగాల్ పర్సన్ ఈవెన్ గానీ ఆడ్ గానీ ఏమైనా చెప్పాడా మనకి? హైమా 50 years షీ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్. హైమా అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఫ్లోర్ వచ్చేటప్పటికి ఈవెన్ అని ఇచ్చాయండి. ఇక్కడ ఇందాక కేరళ మనకి ఈవెన్ రావాలి, ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ ఈవెన్ లో రావాలండి. ఓకే, ఏ ఫ్లోరు ఏంటి అనేది అట్ ప్రజెంట్ క్లారిఫికేషన్ లేదు మనకు, చూద్దాం. నెక్స్ట్ హైమా 50 years ఏజ్ అండ్ షీ ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ బిలో ది వన్ హూ ట్రాన్స్ఫర్ టు వెస్ట్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఎల్డెస్ట్ ఆఫ్ దిస్ గ్రూప్ ట్రాన్స్ఫర్ టు త్రిపుర. ఓకే, అండ్ దేర్ ఆర్ 2 floors బిట్వీన్ యంగెస్ట్ అండ్ ఎల్డెస్ట్. ఎవరైతే ఎల్డెస్ట్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ త్రిపుర అని ఇచ్చాడు. వాడు ఇచ్చినటువంటి ఏజెస్ ప్రకారం ఎల్డెస్ట్ పర్సన్ అంటే ఎవరు మనకి 68ఏగా. ఆల్రెడీ 68 పర్సన్ గురించి ఏదో చెప్పుకున్నాం మనం. ఈ పర్సన్ త్రిపుర అని ఇచ్చాడు. ఎల్డెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మనకి త్రిపుర అని ఇచ్చాడు. కంటిన్యూషన్ చూడండి. ఈ ఎల్డెస్ట్ పర్సన్ కి యంగెస్ట్ పర్సన్ కి మధ్యలో 2 persons అని ఇచ్చినట్టున్నాడు. ఎల్డెస్ట్ ఆఫ్ దిస్ గ్రూప్ ట్రాన్స్ఫర్ టు త్రిపుర అండ్ దేర్ ఆర్ 2 floors బిట్వీన్ యంగెస్ట్ అండ్ ఎల్డెస్ట్. యంగెస్ట్ పర్సన్ అంటే మనకి ఎంత? 45 years. ఓకే, 68కి 45కి మధ్యలో 2 persons అన్నాడు. అబోనా బిలోనా అనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా మనం అయితే క్లారిఫై చేయలేము. ఓకే, అది కన్ఫామ్ గా తెలియదండి, అది గుర్తుపెట్టుకోండి. 68కి నెక్స్ట్ 45కి మధ్యలో 2 persons ఉండాలి. అబో ఆర్ బిలో అనేది కన్ఫామ్ గా మనం అయితే క్లారిఫై చేయలేము. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఫర్దర్ గా ఇచ్చినటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ కండిషన్ చూడండి. నెక్స్ట్ కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక తీసుకున్నట్లయితే వన్ హూ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ అస్సాం. సారీ మధ్యలో ఇంకో కండిషన్ ఉన్నట్టుంది. ఎల్డెస్ట్ తీసుకున్నాం. హరిణి హాసిని అండ్ Himani, all of working in immediate floors and one of them transferred to Punjab. In this group, no one is eldest.
వీళ్ళ ముగ్గురు హరిణి అనేటువంటి పర్సను, హాసిని అనేటువంటి పర్సను, హిమాని అనేటువంటి పర్సను, వీళ్ళ ముగ్గురు కాన్సిక్యూటివ్ ఫ్లోర్స్ లో ఉండాలి. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఓల్డెస్ట్ పర్సన్ కారు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు పంజాబ్ పర్సన్ అని ఇచ్చాడు, పంజాబ్ ట్రాన్స్ఫర్ అయిందని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్, one who has transferred to Assam is immediately above the one who works immediately below the one 65 years అని ఇచ్చాడు. ఎవరైతే అస్సాం ట్రాన్స్ఫర్ అయిందో ఇమీడియట్లీ బిలో ది వన్ హూ వర్క్స్ ఇమీడియట్లీ బిలో ది వన్ 65 ఇయర్స్ పర్సన్కి ఇమీడియట్లీ బిలో ఉన్న పర్సన్కి ఇమీడియట్లీ బిలో అస్సాం అని ఇచ్చాడు. ఓకే, సో వీళ్ళు కూడా ఎక్కడ అనేది కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ క్లారిటీ లేదు. 65కి ఇమీడియట్లీ బిలో ఉన్న పర్సన్కి ఇమీడియట్లీ బిలో అస్సాం అని ఇచ్చాడు. జోన్ the one Assam, the one who transferred Assam immediately below the one who works immediately below the one 65 years అని ఇచ్చాడు. నెక్స్ట్ వన్ చూడండి, హరినాథ్ second eldest in the group and also he works in the odd number floor which is above the floor 4th. మనకి హరినాథ్ అనేటువంటి పర్సన్ తీసుకుంటే సెకండ్ ఎల్డెస్ట్ పర్సన్ అని ఇచ్చాడు. అంటే సెకండ్ ఎల్డెస్ట్ పర్సన్ అంటే ఆ పర్సన్ ఏజ్ ఎంత? 65 ఇయర్స్ అండి. ఆల్రెడీ 65 ఇయర్స్ గురించి ఏదో చెప్పుకున్నాం మనం. 65కి ఇమీడియట్లీ బిలో ఉన్నవాడికి ఇమీడియట్లీ బిలో అస్సాం అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి ఈ 65 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఈ హరినాథ్ అనేటువంటి పర్సన్ మనకి సెకండ్ ఎల్డెస్ట్ అని ఇచ్చాడు. వర్కింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ విచ్ ఈజ్ అబోవ్ ది ఫ్లోర్ నెంబర్ 4 అని ఇచ్చాడు. అంటే 5th ఫ్లోర్ అన్నా ఉండాలి లేదా 7th ఫ్లోర్ అన్నా ఉండాలి. మనకి 65 ఇక్కడ కానీ రావటానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా మనమైతే క్లారిఫై చేయలేము. 65 ఇయర్స్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఎదురు 5th or 7th, నో క్లారిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే which is above the 4th floor. Okay, one who transferred to Punjab is working either top or ground floor of the building. పంజాబ్ ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యాడో వాడు టాప్ లో అన్నా ఉండాలి, బాటమ్ లో అన్నా ఉండాలి. అంటే ఇందాక చెప్పుకున్న ముగ్గురు కాన్సిక్యూటివ్ గా ఉండాలని చెప్పాం కదా, వాళ్ళిద్దరూ 6, 7, 8 అన్నా ఉండాలి లేదా 1, 2, 3 అన్నా ఉండాలి. ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ మనమైతే క్లారిఫై చేయలేము. చూద్దాం. 2 floors between the one who transferred to Jharkhand and the one who transferred to Assam and one of them work in the top floor. జాగ్రత్త చూడండి. అస్సాంకి నెక్స్ట్ అదే విధంగా జార్ఖండ్ కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలని ఇచ్చాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు టాప్ లో ఉండాలి అన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ అస్సాంకు పైన 2 మెంబర్స్ రావాలనుకున్నాం. అస్సాంకి ఇమీడియట్లీ అబో ఉన్న పర్సన్కి ఇమీడియట్లీ అబో 65 కాబట్టి అస్సాం టాప్ లో ఉండే అయితే కన్ఫామ్ గా లేదు. సో టాప్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ప్రకారం టాప్ ఫ్లోర్ లో మనకి జార్ఖండ్. 2 floors బిట్వీన్ ది వన్ హూ ట్రాన్స్ఫర్ టు జార్ఖండ్ అండ్ ది వన్ ట్రాన్స్ఫర్ టు అస్సాం అండ్ వన్ ఆఫ్ దెమ్ వర్కింగ్ ఇన్ ది టాప్ ఫ్లోర్ అని ఇస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సన్ తర్వాత ప్లేస్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏ ప్లేస్ అనేది జార్ఖండ్ జమ్మునా వాడు ఇచ్చినటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చినటువంటి కండిషన్ చూడండి. 2 floors బిట్వీన్ ది వన్ హూ వర్క్స్ జార్ఖండ్ కి నెక్స్ట్ అదే విధంగా అస్సాం కి మధ్యలో 2 పర్సన్స్ అని ఇచ్చాడు. అస్సాం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇప్పుడు అస్సాంకి ఇమీడియట్లీ అబో ఉన్న పర్సన్కి ఇమీడియట్లీ అబో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఏజీ 65 ఇయర్స్. ఇది మనకు 65 అని ఇచ్చాడు. 65. ఓకే, ఆ 65 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ కూడా చెప్పాడు మనకి. సెకండ్ ఎల్డెస్ట్ పర్సన్ అని ఇచ్చాడు. జోన్ వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టే హరినాథ్ సెకండ్ ఎల్డెస్ట్ ఇన్ ది గ్రూప్ అండ్ ఆల్సో వర్క్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ విచ్ ఈజ్ అబౌవ్ ది 4th ఫ్లోర్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి హరినాథ్, ఇక్కడ హరినాథ్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఓకే, ఈ హరినాథ్ అనేటువంటి పర్సన్ అక్కడ తీసుకుని రిమైనింగ్ పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒకసారి ఇంకా దీనికి లింక్ గా ఉన్నటువంటి కండిషన్స్ ఎట్ ప్రజెంట్ ఏంటి అనేది కన్ఫామ్ గా చెప్పలేము. కానీ మనకి ఇందాక పంజాబ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో టాప్ లో గానీ బాటమ్ లో గానీ ఉండాలి అనుకున్నాం. టాప్ లో ఉండే అవకాశం లేదుగా ఇంకా. సో ఇక్కడ బాటమ్ లో తీసుకుంటున్నానండి. పంజాబ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు బాటమ్. ఇప్పుడు పంజాబ్ పర్సన్ బాటమ్ లో ఉన్నాడంటే 1, 2, 3లో అక్కడ మనకి హరిణి, హాసిని అండ్
హిమాని, వీళ్ళందరూ కాన్సిక్యూటివ్ గా ఉండాలి 1 2 3లో. అగైన్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఏం కాదని చెప్తున్నాడు మనకి, ఈ గ్రూప్ లో ఎవరు ఎల్డెస్ట్ పర్సన్ లేరు అంటే 68 ఇక్కడ రావడానికి వీల్లేదు. 68 మినిమం 4th ఫ్లోర్ లో ఉండాలి. అగైన్ 68 కన్ఫామ్ గా మనకి ఈవెన్ లో ఉండాలండి. 4th ఫ్లోర్ లో తీసుకుంటే 6th ఫ్లోర్ లో ఇంకో పర్సన్ తీసుకోవచ్చు. అదే 6th ఫ్లోర్ తీసుకుంటే 8th ఫ్లోర్ జార్ఖండ్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి పనికిరాదు. ఎందుకంటే 4th మనకి 68 కి కేరళకి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. 4th తీసుకుంటేనే అవకాశం ఉంది, ఇంకా అంతకన్నా పైకి వెళ్తే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ 4th ఫ్లోర్ లో ఉన్న పర్సన్ ఎవరో తెలియదు, కానీ ఈ పర్సన్ వచ్చేటప్పటికి త్రిపుర, 68 ఇయర్స్. ఆ పర్సన్కి పైన ఇక్కడ కేరళ అండ్ త్రిపుర తీసేసుకుంటున్నానండి. అగైన్ ఈ త్రిపురకి ఏదైతే 68కి ఉందో దానికి ఏదో కంటిన్యూషన్ లింక్ ఉంది చూడండి ఒకసారి. పైన 2 మెంబర్స్ అని ఏదో చెప్పుకున్నాం, 68కి 45కి అనుకుంటా. యంగెస్ట్ పర్సన్, నెక్స్ట్ అదేవిధంగా ఎల్డెస్ట్ పర్సన్, వీళ్ళిద్దరికి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలన్నాడు. ఇప్పుడు 4th ఫ్లోర్ లో ఉంటే 2 ఫ్లోర్స్ ఎబో అవకాశం లేదుగా, 2 ఫ్లోర్స్ బిలో ఛాన్స్ ఉందండి. 2 ఫ్లోర్స్ బిలో అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ 45 ఇయర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ పర్సన్ ఎవరనేది కన్ఫామ్ గా తెలియదు, కానీ మనకి ఆ పంజాబ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడే యంగెస్ట్ పర్సన్ గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనమేమి ఎట్ ప్రజెంట్ చెప్పలేము, తర్వాత చూద్దాం. ఈ కేరళ, త్రిపుర ఇవన్నీ రాసేసుకున్నాం కాబట్టి ఇవి తీసేస్తున్నానండి. ఫర్దర్ గా మనకి ఏదైనా మళ్ళీ కండిషన్స్ ఏమైనా పనికి వస్తాయేమో అన్న ఉద్దేశంతో. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ పర్సన్ చూడండి, 50 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ వెస్ట్ బెంగాల్ గురించి ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. హైమా has 50 years age and she is living even numbered floor which is immediately below the one who has transferred to West Bengal. మనకి వెస్ట్ బెంగాల్ కన్ఫామ్ గా ఆడ్ నెంబర్ లో రావాలండి. వెస్ట్ బెంగాల్ కన్ఫామ్ గా ఆడ్ నెంబర్ లో రావాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకు ఆ 50 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ హైమా అని ఇచ్చాడు. 1 2 3లో హైమా ఉండే అవకాశం అయితే లేదు, కన్ఫామ్ గా ఆ పైనే పెట్టాలి. ఇప్పుడు 1 2 3 పనికిరాదంటే 4 కూడా పనికిరాదు. హైమా 5th లో కనుక హైమా తీసుకోవచ్చు అంటే 5th లో పనికిరాదు, ఎందుకని హైమా ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు, మిగిలింది 6. 4 పనికొచ్చే అవకాశం లేదు కాబట్టి కన్ఫామ్ గా 6th ఫ్లోర్ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. సో ఇక్కడ 6th ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ ఏజ్ వచ్చేటప్పటికి 50 ఇయర్స్. ఆ పర్సన్కి ఇమీడియట్లీ అబోవ్ ఉన్నటువంటి పర్సన్ యొక్క స్టేట్ వెస్ట్ బెంగాల్. ఆ 50 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ ఏజ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క నేమ్ ఏంటి అంటే హైమా అని ఇచ్చాడు. ఓకే, హైమా అనేటువంటి పర్సన్ అక్కడ తీసుకుంటున్నాను. సో వెస్ట్ బెంగాల్ హైమా క్లియర్ అయిపోయింది. 65కి అస్సాంకి 2 పర్సన్స్, ఇది కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ కండిషన్స్ మొత్తం ఓకే. ఈ రఫ్ వర్క్ కూడా మొత్తం తీసేస్తున్నానండి. ఏం లేదు, ఫర్దర్ గా మళ్ళీ ఏమన్నా మనకి రాసుకోవటానికి అవసరం అవుద్దన్న ఉద్దేశంతో ఇది మొత్తం క్లియర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ దాదాపు ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని మనం క్లియర్ గా రాసేసుకున్నాం. ఏజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంకా 3 పర్సన్స్ మిగిలారు, 2 స్టేట్స్ మిగిలారు. పర్సన్స్ మాత్రం చాలా మంది ఉన్నారండి. 1 2 3 ఎవరో తెలుసు, అంటే వాళ్ళు ముగ్గురు ఉండాలి. ఏ ఫ్లోర్ లో ఎవరో తెలియదు. ఫర్దర్ గా రిమైనింగ్ కండిషన్స్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్స్ చూడండి. హరీంద్ర రాసేసుకున్నాము, పంజాబ్ రాసుకున్నాము. 2 ఫ్లోర్స్ బిట్వీన్ ది వన్ హూ ఈస్ ట్రాన్స్ఫర్ టు జార్ఖండ్ అండ్ ట్రాన్స్ఫర్ టు అస్సాం. వన్ ఆఫ్ దెమ్ టాప్ మోస్ట్, అసలు మొదలు పెట్టింది అక్కడి నుంచేగా. నెక్స్ట్ వన్ చూడండి. హరీష్ వర్క్స్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ అబోవ్ ది 4th ఫ్లోర్ అండ్ హరి యంగర్ దాన్ ఓన్లీ 1 గర్ల్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. హరీష్, ఈ హరీష్ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హరీష్ అనేటువంటి పర్సన్ గురించి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. వర్క్స్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ అబోవ్ ది 4th ఫ్లోర్ అని ఇచ్చాడు. అసలు 1 2 3 ఖాళీలు లేవుగా. 1 2 3లో వాడు ఇచ్చినటువంటి పర్సన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే పైన ఇచ్చినటువంటి చూడండి. మనకి హరిణి, హాసిని, హిమాని వీళ్ళ ముగ్గురు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హరీష్ అనేటువంటి పర్సన్, వీడు ఈవెన్ నెంబర్ లో ఉండాలి, 4th కన్నా పైన ఉండకూడదు. ఇంకా 4th ఫ్లోర్ తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదు. చూడండి, ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ అబోవ్ ది 4th ఫ్లోర్ అంటే కన్ఫామ్ గా ఇక్కడ మనకి 4th ఫ్లోర్ లోనే తీసుకోవాలి. ఇక్కడ హరీష్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఓకే, ఈ హరీష్ అనేటువంటి పర్సన్ 4th ఫ్లోర్ తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదండి మనకు. వర్క్స్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ విచ్ ఈజ్ ఫ్లోర్ నెంబర్ 4 అని ఇచ్చాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ దాంట్లోనే ఇంకోటి ఏంటో ఉంది చూడండి. అండ్ 4th ఫ్లోర్ అని ఇచ్చాడు.
హరి యంగర్ దాన్ ఓన్లీ వన్ గర్ల్ అని ఇచ్చాడండి. హరి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హరి అనేటువంటి పర్సన్ ఒకే ఒక్క గర్ల్ కన్నా యంగర్ అని ఇచ్చాడండి. ఇప్పుడు మనకి హరి అనేటువంటి పర్సన్ ఒకే ఒక్క గర్ల్ కన్నా యంగర్ అవ్వాలి అంటే మనకి బాటంలో ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ ఒకే ఒక్క గర్ల్ కన్నా యంగర్ అవ్వాలి అంటే కన్ఫామ్ గా దట్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ హరి అనేటువంటి పర్సన్ కన్నా ఎల్డర్ అయి ఉండాలండి. ఒకసారి ఫస్ట్ 3 ఫ్లోర్స్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏజెస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 45 తీసుకునే అవకాశం లేదు. 45 మనకు ఆల్రెడీ ఉంది. అంటే ఎల్డెస్ట్ పాసిబిలిటీ తీసుకుంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 68 అయిపోయింది, 65 అయిపోయింది, తర్వాత 56. ఒకవేళ ఇప్పుడు మనకు 56 ఇయర్స్ కనుక ఎవరన్నా ఒక ఫిమేల్ మెంబర్ వస్తే ఆ పర్సన్ కన్నా తక్కువ అంటే 54 ఎవరిని తీసుకోవచ్చు, హరి అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు. ఇంకా అంతకన్నా తక్కువ రాకూడదా అంటే 54 కనుక ఎవరన్నా ఒక గర్ల్ని తీసుకున్నట్లయితే అంతకన్నా తక్కువ అంటే 52 రావడానికి ఛాన్స్ ఉందండి. ఇంకా 50 కానీ 49 కానీ తీసుకోకూడదా అంటే 50 ఆల్రెడీ మనకి ఉన్నటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ ఒక గర్ల్ ఉన్నారు. ఇంకా రిమైనింగ్ గర్ల్స్ అంతకన్నా ఎక్కువే అవుతారుగా. అంటే యాక్చువల్గా వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో గర్ల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ ముగ్గురు ఎవరైతే మిస్ అయ్యారో ఉన్నటువంటి వాళ్ళల్లో కనుక రాసుకున్నటువంటి వాళ్ళలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హైమా అనేటువంటి పర్సన్ 6th ఫ్లోర్ లో ఒక గర్ల్ ఉన్నారండి. అగైన్ 1, 2, 3 ఫ్లోర్స్ లో ఇంకొక ముగ్గురు గర్ల్స్ ఉన్నారు. మనకి 1 పాసిబిలిటీ రావాలి అంటే మాక్సిమం ఎల్డెస్ట్ పర్సన్ నుంచి మొదలు పెడితే కానీ అవకాశం ఉండదండి. ఎల్డెస్ట్ పర్సన్ అంటే 56, 54 ఛాన్స్ ఉంటుంది. 56 కనుక ఎవరన్నా ఒక గర్ల్ని తీసుకున్నట్లయితే 54 హరి అనేటువంటి పర్సన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చింది హరీష్ అనేటువంటి పర్సన్ తీసుకున్నాము. హరి ఈజ్ యంగర్ దాన్ ఓన్లీ వన్ గర్ల్. ఓకే. ఆ నెక్స్ట్ వన్ చూడండి. హరిత హ్యాస్ 56 ఇయర్స్ ఓల్డ్ అండ్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ విచ్ ఈజ్ అబౌవ్ ది 3rd ఫ్లోర్. సో మనకి హరిత అనేటువంటి పర్సన్ అనగానే 1, 2, 3 పనికిరాదు, 8th లో పనికిరాదు ఆడ్ కాబట్టి. సో కన్ఫామ్ గా 5th ఫ్లోర్ అయి ఉండాలి. హరిత అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుని 56 తీసుకున్నట్లయితే ఇప్పుడు హరిత కన్నా 56 కన్నా ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి పర్సన్స్ లో ఎవరు ఫిమేల్ వచ్చే అవకాశం లేదు. అప్పుడు 56 తీసుకుంటే అంతకన్నా ఒక పర్సన్ తక్కువ అంటే హరి అనేవాడిని ఏం తీసుకోవచ్చు, మీరు 54 తీసుకుని వాడిని టాప్ లో ఫిక్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ చూద్దాం ఇంకా ఏదైనా పాసిబిలిటీ అంటే ఇంకా అంతకన్నా అవకాశం వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒక గర్ల్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నో పాసిబిలిటీ. అగైన్ 1, 2, 3 లో మనకి హరి రావక అవకాశం లేదు కాబట్టి ఇక్కడ 54 తీసుకుని ఇక్కడ హరి అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఒక గర్ల్ కన్నా మాత్రమే తక్కువ అని చెప్పాడు కాబట్టి అంటే హరి కన్నా ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఒకే ఒక గర్ల్ ఉండాలి. ఆల్రెడీ హరిత 56 కాబట్టి ఇంకా వేరే ఛాన్స్ తీసుకోలేం మనం. నెక్స్ట్ వన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది దెర్ ఆర్ 3 ఫ్లోర్స్ బిట్వీన్ ది పర్సన్ హూ ట్రాన్స్ఫర్ టు గుజరాత్ అండ్ 65 కి గుజరాత్ కి మధ్యలో 3 ఫ్లోర్స్ గ్యాప్ అని ఇచ్చాడు. 65 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనకి గుజరాత్ రావాల్సి ఉంటుందండి. 3rd ఫ్లోర్ లో మనం గుజరాత్ పర్సన్ తీసుకుంటున్నాను. ఇంకా 2nd ఫ్లోర్ లో మిగిలినటువంటి ప్లేస్ ఏంటనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్ గా ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఇనీషియల్ గా ఏదో ఒక స్టేట్ ఇచ్చాడు చూడండి. మనకి ఇనీషియల్ గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు అరుణాచల్ ప్రదేశ్ అని ఇచ్చాడు. ఏపీ అని రాస్తున్నాను. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనే కాదు, అరుణాచల్ ప్రదేశ్ కూడా తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అక్కడే ఇంకా మిగతా కండిషన్స్ చూడండి. వన్ ఆఫ్ ది పర్సన్ నేమ్ ఈజ్ హరి, ఆల్రెడీ హరి వచ్చేసాడు. నెక్స్ట్ హాసిని ఈజ్ నాట్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్. హాసిని ఆడ్ నెంబర్ ఫ్లోర్ కాదు అంటే కన్ఫామ్ గా 1 and 3 కాదనేగా. 2nd ఫ్లోర్ లో మనకి హాసిని అనేటువంటి పర్సన్ రావాలండి. హాసిని అనేటువంటి పర్సన్ 2nd ఫ్లోర్ లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఉంది అక్కడే మనకి. హాసిని ఈజ్ నాట్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ హరిణి ఈజ్ నాట్ యంగెస్ట్ అని ఇచ్చాడు. హరిణి అనేటువంటి పర్సన్ యంగెస్ట్ కాదు అంటే 45 కాదు. సో హరిణి ఇక్కడ తీసుకోవాలి. హరిణి అనేటువంటి పర్సన్ 3rd ఫ్లోర్ లో తీసుకోవాలి. ఇది ఇందాక ముగ్గురు చెప్పుకున్నాం కదా, ముగ్గురు 1, 2, 3 లో ఉండాలి. హరిణి, హాసిని అండ్ హిమాని. ఇక మిగిలినటువంటి పర్సన్ హిమానినేగా 1st ఫ్లోర్ లో తీసుకోండి. ఇది వాడిచ్చింది. అయితే 2nd and 3rd ఫ్లోర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏజెస్ గురించి అట్ ప్రజెంట్ మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. అంటే 52 ఇయర్సా లేకపోతే 49 ఇయర్సా అనేది కన్ఫామ్ గా మనమైతే చెప్పలేము. ఎవరి యొక్క ఏజ్ అనేది క్లారిటీ లేదండి.
అది ఫర్దర్గా కంటిన్యూషన్లో కింద క్వశ్చన్స్లో ఏదైనా కండిషన్స్ ఇఫ్ అని వాడితే ఆ క్వశ్చన్ వరకు తీసుకుంటాం, లేకపోతే మనకు అనవసరం. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టే ఓవరాల్ మనకి లింక్స్ అనేటువంటివి ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడచ్చు, కానీ పాసిబిలిటీస్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం లేదు, చేయలేని ప్రాబ్లం అయితే ఏమీ కాదండి. ఓకే, నెక్స్ట్ డేటా చూడండి. 76 దగ్గర నుంచి ఇచ్చాడు అగైన్ ఏ డేటా. 76 చూడండి. 8 men సంతోష్, సరిత, శ్యామ్, సుచిత్, సుధీర్, శంకర్, సోనీ అండ్ సుమన్ ఆర్ మ్యారీడ్ విత్ ఏ ఇయర్ in the month of February, May, August, December. Two of the people of Taj Mahal, Jal Mahal, Agra Fort, Golconda, Amir Fort, Elephant Caves, Hawa Mahal and Lotus Temple, but not necessarily in the follow the above order అని ఇచ్చాడు. The brides names are అని చెప్పేసి ఏవో ఇచ్చాడు. సీమా, స్నేహ, సుచి, స్వప్న, శ్వేత, సీత, సుమ అండ్ సన, నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. 2 weddings టేక్ ప్లేస్ ఇన్ 1 month, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అని ఇచ్చాడు. మొత్తం మీద 4 months ఇచ్చాడు. ఎవ్రీ మంత్లో 2 marriages ఉండాలండి. ఓకే, అంటే ఫస్ట్ 15 daysలో ఒక మ్యారేజ్, లాస్ట్ 15 daysలో ఒక మ్యారేజ్, ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటిది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనకి మంత్స్ రాసుకుందామండి. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్లో వచ్చేటువంటి మ్యారేజ్ ఏంటి అనేది క్లారిటీ తీసుకోవచ్చు. ఫిబ్రవరి తీసుకుంటే ఫిబ్రవరిలో 2 marriages అవుతాయండి. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు. నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాత మేలో కూడా 2 marriages తీసుకుంటాం. మేకి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి మంత్ ఫిబ్రవరి, మే, ఆగస్ట్, డిసెంబర్. ఆగస్ట్లో 2, నెక్స్ట్ అదేవిధంగా డిసెంబర్లో 2. ఇది ఓవరాల్ పడిచ్చినటువంటి. సో కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగానే ఉంటుంది, రఫ్ వర్క్ రాసుకోవడానికి, ఎందుకంటే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. లైఫ్ పార్ట్నరు, ఇద్దరు పేర్లు రావాలి, అగైన్ పక్కనే ఆ పర్సన్ యొక్క మ్యారేజ్ ఎక్కడ అవుతుంది అనేది కూడా రావాల్సి ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, 1 by 1 చూడండి. ఫస్ట్ వన్, సంతోష్ అండ్ సోనీస్ మ్యారేజ్ ఆర్ టేక్ ప్లేస్ ఇన్ ది సేమ్ మంత్ విత్ సనా అండ్ సుచి నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ ఎట్ అమీర్ ఫోర్ట్ అండ్ గోల్కొండ రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. ఇది ఒక పక్కన రాసుకుంటున్నానండి. అంటే సంతోష్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరు అనేది తెలియదు. సంతోష్, అగైన్ సంతోష్తో పాటు ఇంకో పర్సన్ ఎవరని చెప్పాడు మనకి, సోనీ. వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్స్ ఎవరనేది ఇద్దరు ఇచ్చాడు, కానీ వాళ్ళలో ఎవరో క్లారిటీ లేదు. బట్ వీళ్ళ యొక్క మ్యారేజ్ ఎక్కడైనాయో క్లారిటీ ఇచ్చేసాడు. రెస్పెక్టివ్లీ అదే ఆర్డర్లో ఇచ్చాడు. ఎవరు, సంతోష్ వచ్చేటప్పటికి అమీర్ ఫోర్ట్ అని తీసుకుంటున్నానండి. సంతోష్, అమీర్. ఇంకొకటి వచ్చేటప్పటికి గోల్కొండ. ఓకే, సంతోష్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరనేది క్లారిటీ లేదు, బట్ వాడి యొక్క మ్యారేజ్ ఎక్కడ అవుతుంది అంటే అమీర్ ఫోర్ట్లో అవుతుందండి. నెక్స్ట్ సోనీ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, వాడి యొక్క మ్యారేజ్ గోల్కొండ. ఒకసారి చూడండి, సంతోష్, సోనీ, నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అట్ అమీర్పేట్ అండ్ గోల్కొండ రెస్పెక్టివ్లీ. సంతోష్, అమీర్పేట్ అండి. సంతోష్ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే వాడు అమీర్పేటలో తీసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఫర్దర్గా ఇచ్చినటువంటిది సోనీ వచ్చేటప్పటికి గోల్కొండ తీసుకున్నాం. ఓకే, ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. 1 by 1 చూడండి. రెస్పెక్టివ్లీ, అది ఇర్రెస్పెక్టివ్లీ, ఫర్దర్గా రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. ఒకసారి ఆ కండిషన్, సంతోష్ అండ్ సుచి ఆర్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ ఎట్ అమీర్ ఫోర్ట్ అండ్ గోల్కొండ రెస్పెక్టివ్లీ. దానికన్నా ముందర మనకి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మంత్ విత్ ఇన్ ఏ మంత్ అని ఇచ్చాడు. సనా అండ్ సుచి నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ ఎట్ అమీర్ ఫోర్ట్ అండ్ గోల్కొండ రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఓకే, ఫర్దర్గా ఇచ్చినటువంటి చూద్దాం. ఆ రెస్పెక్టివ్లీ అనేటువంటిది మనకి వీళ్ళకి వర్తిస్తుందా లేదా అనేది క్లారిటీ ఇవ్వాల మనకు అక్కడ, ఎందుకంటే ఫస్ట్లో నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అన్నాడు, మళ్ళీ రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. చూద్దామండి. నెక్స్ట్ వన్ చూడండి. శంకర్ మ్యారీడ్ ఎట్ 2nd of the May at Hawa Mahal while Shyam married to Seema but not in August.
ఇది చూడండి, శంకర్ ఈజ్ మ్యారీడ్ టు 2nd ఆఫ్ మే. మే మంత్ లో 2nd పాసిబిలిటీలో శంకర్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకు వచ్చేటువంటి పర్సన్ ఎవరంటే మేలో 2nd పాసిబిలిటీలో వచ్చేటువంటి పర్సన్ శంకర శ్యామ. చూడండి ఒకసారి, మనకి మే మంత్ లో వచ్చేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే శంకర్ మ్యారీడ్ టు 2nd. శంకర్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరనేది తెలియదు. 2nd మే ఎట్ హవా మెహల్ అని ఇచ్చాడు. సో ఆ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరో తెలియదు కానీ హవా మెహల్ HM అని రాస్తున్నాను. చూడండి, మొత్తం రాయటం అంటే బాగా ఇబ్బంది అవుతుంది మనకి. హవా మెహల్, శంకర్ అనేటువంటి పర్సన్ హవా మెహల్లో మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ మే 2nd అని ఇచ్చాడు. నెక్స్ట్ వన్ అందుట్లోనే కంటిన్యూషన్ ఉంది. చూడండి, వైల్ శ్యామ్ మ్యారీడ్ టు సీమా బట్ నాట్ ఇన్ ఆగస్ట్. జాగ్రత్త చూడండి, శ్యామ్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ శ్యామ్ అనేటువంటి పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ సీమా బట్ నాట్ ఇన్ ఆగస్ట్. శ్యాము సీమా అనేటువంటి పర్సన్ లైఫ్ పార్ట్నర్స్. ఆగస్టు కాదు అంటే రిమైనింగ్ లో ఎక్కడో మనం కన్ఫామ్ గా చెప్పలేము. నెక్స్ట్, శరత్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ ది 2nd వైల్ శ్యామ్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ ది 1st half ఆఫ్ ది మంత్. శ్యామ్ అనేటువంటి పర్సన్ 1st half అని ఇచ్చాడు. ఆగస్టు కాదు అంటే డిసెంబర్ కానీ లేకపోతే మే కానీ ఫిబ్రవరి కానీ కావచ్చు, ఫస్ట్ మంత్ లో రావాలి. ఎవరు? శ్యామ్ అనేటువంటి పర్సన్. శరత్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ ది 2nd. శరత్ అనేటువంటి పర్సన్ యొక్క మ్యారేజ్ 2nd అని ఇచ్చాడు, అంటే 2nd half ఆఫ్ ది పాసిబిలిటీ. ఎక్కడ అనేటువంటిది మనం ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా మనం శరత్ అనేటువంటి పర్సన్ గురించి క్లారిటీ లేదు. చూద్దాం, ఆ కండిషన్స్ గుర్తుపెట్టుకోవడమే, నో కన్ఫర్మేషన్. నెక్స్ట్, సుమన్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ జల్ మహల్ వైల్ శ్వేత మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ ది ఆగ్రా ఫోర్ట్. మనకి సుమా అనేటువంటి పర్సన్ యొక్క మ్యారేజ్ జల్మహల్ అని ఇచ్చాడండి. శ్వేత అనేటువంటి పర్సన్ యొక్క మ్యారేజ్ వచ్చేటప్పటికి ఆగ్రా ఫోర్ట్ అని ఇచ్చాడు. ఓకే, సో అది కూడా క్లారిటీ లేదు. నెక్స్ట్, సుచి వెడ్డింగ్ టేక్ ప్లేస్ ఇన్ తాజ్ మహల్ విత్ స్నేహ బట్ నాట్ ఇన్ ది 2nd half ఆఫ్ ది మంత్ అని ఇచ్చాడు. మనకి సుచిత్ అనేటువంటి పర్సన్ యొక్క వెడ్డింగ్ ఎక్కడైతే ఉందో సుచిత్ వెడ్స్ తాజ్ మహల్ విత్ స్నేహ బట్ నాట్ ఇన్ 2nd అని ఇచ్చాడు, అంటే కన్ఫామ్ గా ఫస్ట్ పాసిబిలిటీ రావాలి. ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా అయితే చెప్పలేము. ఓకే, ఇది కూడా క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, తాజ్ మహల్ తర్వాత ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. నెక్స్ట్ వన్, సంతోష్ మ్యారేజ్ ఆఫ్టర్ సోనీ అండ్ సుచి మ్యారీడ్ ఆన్ వ్యాలంటైన్స్ డే అని ఇచ్చాడు. మనకి సుచి అనేటువంటి పర్సన్ వ్యాలంటైన్స్ డే అంటే కన్ఫామ్ గా ఫిబ్రవరిగా. అగైన్ వ్యాలంటైన్స్ డే అని ఇచ్చాడు కాబట్టి సుచి అనేటువంటి పర్సన్ ఏమై ఉండాలి మనకి, వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో సుచి అనేటువంటి పర్సన్ వ్యాలంటైన్స్ డే అంటే 14th, అంటే మనకి ఫిబ్రవరి మంత్ కాబట్టి 1st and 2nd పాసిబిలిటీలో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ 2nd half లో తీసుకుంటున్నాను. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మనకి సంతోష్ అనేటువంటి పర్సను. నెక్స్ట్, సంతోష్ మ్యారేజ్ ఆఫ్టర్ సోనీ అని ఇచ్చాడు. సోనీ తర్వాతే సంతోష్ అనేటువంటి పర్సన్ రావాలి అని ఇచ్చాడు. అగైన్ వీళ్ళిద్దరూ ఒకటే మంత్ లో ఉండాలి అని ఇచ్చాడు. ఒకటే మంత్ అంటే ఏ మంతో తెలియదు, వన్ ఆఫ్టర్ ది అనదర్ అనేది ఇప్పుడు ఎవరు ముందర ఎవరి తర్వాత అనేది క్లారిటీ వచ్చిందండి. అండ్ సుచి మ్యారేజ్ వ్యాలంటైన్స్ డే అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో ఇచ్చిన కండిషన్స్ చూడండి, సంతోష్ సోనీ మ్యారేజ్ టు ది ప్లేస్ సేమ్ మంత్ బట్ సనా అండ్ సుచి అని ఇచ్చాడు. మనకి సనాతో కానీ సుచితో కానీ వీళ్ళ యొక్క మ్యారేజ్ అవ్వాలి అన్నాడు, అంటే కన్ఫామ్ గా సనా అనేటువంటి పర్సను సుచి అనేటువంటి పర్సను ఫిబ్రవరి మంత్ అనేది క్లారిటీ వచ్చేసిందండి. ఓకే, ఫిబ్రవరి మంత్ అనేటువంటి పాసిబిలిటీ కన్ఫామ్ గా మనం తీసేసుకోవడానికి అవకాశం ఉంది. అగైన్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వ్యాలంటైన్స్ డే అంటే 14th కాబట్టి 1st half 2nd half లో 2nd half ప్రిఫర్ చేస్తున్నాను, అంటే కన్ఫామ్ గా ఫస్ట్ ఎవరు రావాలి మీకు అక్కడ, సోనీ అనేటువంటి పర్సన్ ఫస్ట్ లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి సోనీ తర్వాత ఇంకొకడు సంతోష్. ఓకే, సంతోష్ అనేటువంటి పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ కనుక అబ్జర్వ్ చేస్తే సుచి అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాను. సుచి ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ రెండో పర్సన్ సుచితో పాటు మిగిలినటువంటి పర్సన్ ఎవరు, సనా. ఓకే, నెక్స్ట్ సంతోష్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అమీర్ ప్యాటర్న్ ఇచ్చి అమీరు బాగో ఏదో చెప్పాడు సంతోష్, ఇక్కడ అమీర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ గోల్కొండ.
ఓకే, అది మనకు రెస్పెక్టివ్ లా కాదా అనేది అక్కడ క్లారిటీ లేదనుకున్నా వన్ ఆఫ్ ది పాసిబిలిటీ రాస్తున్నాను, ఏదైనా ఫెయిల్ అయితే మారుద్దామండి. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. సంతోష్ అనేటువంటి పర్సన్, సోనీ అనేటువంటి పర్సన్, సుచి ఆన్ వ్యాలంటైన్స్ డే అని ఇచ్చాడు. ఓకే, ఇన్ ఎలిఫెంట్ కేవ్స్ స్వప్న గెట్ మ్యారీడ్ ఇన్ ఆగస్ట్. మనకి ఆగస్ట్ లో మనకి స్వప్న అనేటువంటి పర్సన్కి మ్యారేజ్ అవ్వాలి అని ఇచ్చాడు. ఎలిఫెంట్ కేవ్స్ అని ఇచ్చాడు. ఈ స్వప్న గురించి ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్కడో చెప్పినట్టున్నాడు చూడండి. స్వప్న అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో చూడండి, శ్వేత మ్యారీడ్ టుక్ ప్లేస్ ఇన్ ఆగ్రా ఫోర్ట్ అని ఇచ్చాడు. శ్వేత వచ్చింది కానీ సప్న కదా. సో ఇక చూద్దాం. మనకి సప్న వచ్చేప్పటికి ఆగస్ట్, బట్ హర్ హస్బెండ్ ఈజ్ నైదర్ సుధీర్ నారు సుమన్ అని ఇచ్చాడు. ఓకే, మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్ కేవ్స్ లో మ్యారేజ్ అయ్యేటువంటి పర్సన్ సప్న అని ఇచ్చాడు. ఓకే, ఎలిఫెంట్ కేవ్స్ లో సప్న అని ఇచ్చాడు. అగైన్ ఆ పర్సన్ యొక్క మ్యారేజ్ ఆగస్ట్ అని ఇచ్చాడు. ఆర్ హస్బెండ్ ఈజ్ నైదర్ సుధీర్ నార్ సుమన్. ఓకే, చూద్దాం. సుమన్ అండ్ సుమ at the last but not elephant caves or lotus temple. జాగ్రత్త చూడండి, లాస్ట్ లో ఇచ్చింది సుమన్ అనేటువంటి పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ సుమ అని ఇచ్చాడు. లాస్ట్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వర్క్ ఫస్ట్ లో రాసుకున్నది తీసేస్తున్నాను. లాస్ట్ లో రావాల్సినటువంటి పర్సన్స్ చూడండి, సుమన్ అండ్ సుమ అని ఇచ్చాడు. సుమన్ అనేటువంటి పర్సన్, సుమ అనేటువంటి పర్సన్. సుమన్, సుమ. ఈ సుమన్ అనేటువంటి పర్సన్, సుమ అనేటువంటి పర్సన్ గురించి ఏం చెప్తున్నాడు మనకి? ఎలిఫెంట్ కేవ్స్ కాదు, లోటస్ పార్క్ కాదు అని ఇచ్చాడు. అయితే ఇందుట్లో సుమ గురించి కానీ సుమన్ గురించి కానీ ఇంతకు ముందు ఏమైనా చెప్పాడా అనేటువంటిది ఒకసారి బ్యాక్ వెళ్ళినట్లయితే ఆల్రెడీ ఇంతకు ముందు సుమ మ్యారీడ్ టుక్ ప్లేస్ ఇన్ జల్ మహల్ అని ఇచ్చాడు చూడండి. సుమ అనేటువంటి పర్సన్ మనకి జల్ మహల్, జేఎం అని రాస్తున్నాను. ఓకే, వైల్ ది శ్వేత మ్యారీడ్ టుక్ ప్లేస్ ఇన్ ఆగ్రా ఫోర్ట్ అని ఇచ్చాడు. శ్వేత అనేటువంటి పర్సన్ మనకి ఆగ్రా ఫోర్ట్ అని ఇచ్చాడు. సుమన్ అనేటువంటి పర్సన్ సుమ అనేటువంటి పర్సన్ అక్కడ చెప్పేశాడు. ఓకే, ఇప్పుడు సుమ అనేటువంటి పర్సన్ ఎలిఫెంట్ కేవ్, లోటస్ టెంపుల్ కాదని ఇచ్చాడు, ఆల్రెడీ క్లియర్. శ్యామ్స్ మ్యారేజ్ వార్ బిఫోర్ సుధీర్ అండ్ సుచిత్. మనకి శ్యామ్ అనేటువంటి పర్సన్ యొక్క మ్యారేజ్ సుధీర్ కన్నా సుచిత్ కన్నా ముందలే అవ్వాలి. అగైన్ శ్యామ్ గురించి అబ్జర్వ్ చేస్తే ఆగస్ట్ కాదని ఇచ్చాడు. ఆగస్ట్ కాదు, అగైన్ ఇద్దరు మేల్ మెంబర్స్ కన్నా ముందలు ఉండాలంటే ఇక మిగిలింది మేనేగా. మే తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. సో ఇక్కడ మనకి శ్యామ్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాను. శ్యామ్ యొక్క లైఫ్ పార్ట్నర్ వచ్చేటప్పటికి సీమ. శ్యామ్ మ్యారీడ్ టు సీమ బట్ నాట్ ఇన్ ఆగస్ట్ అని ఇచ్చాడు. ఓకే, అగైన్ వీడు ఎవరెవరికి ముందలు ఉండాలో చెప్పాడు కాబట్టి ఆ కండిషన్ మీద డిపెండ్ అయ్యి శ్యామ్ అనేటువంటి పర్సన్, సీమ అనేటువంటి పర్సన్ అక్కడ రాసేసుకుంటున్నానండి. శంకర్ అనేటువంటి పర్సన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆగస్ట్ లో వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఒకసారి బ్యాక్ వెళ్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కండిషన్స్ తీసుకున్నాను. సంతోష్, సోని ఫస్ట్ లో ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. శంకర్ వచ్చేటప్పటికి మే 2 అని ఇచ్చాడు. హవా మెహల్. వైల్ శ్యామ్ ఈజ్ మ్యారీడ్ టు తీసేసుకున్నాను. శరత్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ ది సెకండ్ హాఫ్, వైల్ శ్యామ్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ ది ఫస్ట్ హాఫ్. ఓకే, శరత్ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే వీడు సెకండ్ అని ఇచ్చాడు. ఇప్పుడు శరత్ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే వీడు సెకండ్ అంటే ఫిబ్రవరి లేదు, మే లేదు, డిసెంబర్ లేదు, ఓన్లీ ఆగస్ట్ ఉందండి. ఆగస్ట్ లో మనకి కన్ఫామ్ గా సెకండ్ పాసిబిలిటీలు ఇక్కడ ఎవరు రావాలి మీకు? ఆగస్ట్ లో సెకండ్ వచ్చేటువంటి పాసిబిలిటీ ఎవరి గురించి చెప్పాడు చూడండి, శరత్. శరత్ సెకండ్ అంటే ఇక్కడే అవకాశం ఉంది. శరత్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ ది సెకండ్ హాఫ్, వైల్ శ్యామ్ మ్యారేజ్ టు ది ప్లేస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ అని ఇచ్చాడు. సుమ మ్యారీడ్ టుక్ ప్లేస్ ఇన్ ది జల్ మహల్, వైల్ శ్వేత మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ ఆగ్రా ఫోర్ట్. శ్వేత అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే శ్వేత అనేటువంటి పర్సన్ ఆగ్రా ఫోర్ట్ అని ఇచ్చాడు. ఇప్పుడు శ్వేత అనేటువంటి పర్సన్ ఎవరి యొక్క లైఫ్ పార్ట్నర్ అనేది తెలియదు మనకి. ఓకే, అయితే శ్వేత ఆగ్రా ఫోర్ట్ అని మాత్రం ఇచ్చాడు. శ్వేత ఇక్కడ రాసుకుంటున్నానండి, శ్వేత ఆగ్రా ఫోర్ట్. ఓకే, కింద ఇంతటితో అయిపోయింది అనుకుందాం. శ్వేత అనేటువంటి పర్సన్ ఆగ్రా ఫోర్ట్ అని ఇచ్చాడు. ఎవరు యొక్క లైఫ్ పార్ట్నరో తెలియదు, ఓ పక్కన రాస్తున్నానండి. శ్వేత మ్యారీడ్ టుక్ ప్లేస్ ఇన్ ఆగ్రా ఫోర్ట్. సుచి వెడ్స్ టుక్ ప్లేస్ ఇన్ ది తాజ్ మహల్. సుచి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పర్సన్ యొక్క లైఫ్ మ్యారేజ్ వచ్చేటప్పటికి తాజ్ మహల్ అని ఇచ్చాయండి. ఇప్పుడు మనకి ఈ తాజ్ మహల్ అనేటువంటి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎక్కడ? సుచి వెడ్స్
టేక్ ప్లేస్ ఇన్ తాజ్ మహల్ అంటే శుచి కన్ఫామ్ గా ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఫిమేల్ ఎక్కడ అవకాశం లేదు. అగైన్ ఇక్కడ శ్వేత అనేటువంటి పర్సన్ కూడా ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంది అంటే ఆగస్టులో ఈ శరత్ అనేటువంటి పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చేమో అనేటువంటి డౌట్ రావచ్చండి, చూద్దాం. ఓకే, నెక్స్ట్ అంటే శ్వేత కానీ లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి పర్సన్ ఇంకో పర్సన్ తాజ్ మహల్ చెప్పుకున్నాం కదా, శుచి వెడ్స్ టేక్ ప్లేస్ ఇన్ తాజ్ మహల్ విత్ స్నేహ ఇక్కడ ఇచ్చేసినట్టున్నాడు చూడండి. ఒకసారి ఈ కండిషన్ చూడండి. తాజ్ మహల్ గురించి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ తాజ్ మహల్లో ఉన్నటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మ్యారేజ్ చెప్పేసాడు. సుచిత్ వెడ్డింగ్ టేక్ మ్యారేజ్ తాజ్ మహల్ విత్ స్నేహ బట్ నాట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ అని ఇచ్చాడు. అంటే మనకి కన్ఫామ్ గా ఆగస్టు 1st లో కానీ డిసెంబర్ 1st లో కానీ ఈ పార్ట్నర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరు? సుచిత్ అనేటువంటి పర్సన్, స్నేహ అనేటువంటి పర్సన్. సుచిత్ అండ్ స్నేహ. మ్యారేజ్ ఎక్కడ అనుకున్నామండి? తాజ్ మహల్. వీడు ఎక్కడో తెలియదు. అగైన్ శ్వేత యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరనేది క్లారిటీ లేదు. శరత్ అవటానికి అవకాశం ఉంది, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. తాజ్ మహల్ విత్ స్నేహ బట్ నాట్ ఇన్ ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్. ఓకే, సంతోష్ మ్యారీడ్ ఆఫ్టర్ సోనీ అండ్ సుజిత్ మ్యారేజ్ ఆన్ వ్యాలంటైన్స్ డే అని ఇచ్చాడు. ఇది ఆల్రెడీ రాసుకున్నాం. ఈ ఎలిఫెంట్ కేవ్స్ స్వప్న గెట్ మ్యారీడ్ ఇన్ ది ఆగస్ట్. జాగ్రత్త చూడండి, ఆగస్ట్ లో మనకి ఎలిఫెంట్ కేవ్స్ లో స్వప్న అనేటువంటి పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారని ఇచ్చాడు. ఆల్రెడీ మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో శరత్ అనేటువంటి పర్సన్ అక్కడ ఉన్నాడుగా మనకి. ఓకే, సో శరత్ అనేటువంటి పర్సన్ అక్కడ ఉన్నాడు కాబట్టి శరత్ అనేటువంటి పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు అనేది చెక్ చేద్దాం. ఎలిఫెంట్ కేవ్స్ ఎవరు మనకి? ఇన్ ఎలిఫెంట్ కేవ్స్ స్వప్న గెట్ మ్యారీడ్ ఇన్ ఆగస్ట్ బట్ హర్ హస్బెండ్ ఈజ్ నైదర్ సుధీర్ నార్ సుమన్ అని ఇచ్చాడు. మనకి సుధీరు నెక్స్ట్ సుమన్. సుమన్ ఎటు అవకాశం లేదు. సుధీర్ కాదు అంటే మిగిలింది సుధీరు సుచితేగా. సుచిత్కి ఆల్రెడీ తీసుకున్నాం. సుధీర్ అవకాశం లేదు కాబట్టి కన్ఫామ్ గా శరత్ అనేటువంటి పర్సన్ అయి ఉండాలి. ఎవరు? ఇక్కడ మనకి స్వప్న అనుకోండి, చూడండి స్వప్న. ఎలిఫెంట్ కేవ్స్ ఈసీ అని రాస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ ఇక డిసెంబర్ 1 ఆగస్ట్ 1. డిసెంబర్ 1 ఆగస్ట్ 1 లో మిగిలినటువంటి పర్సన్స్ సుచిత్తు, నెక్స్ట్ ఆ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఆల్రెడీ మనం తాజ్ మహల్ గురించి రాసాం చూడండి. తాజ్ మహల్ మ్యారేజ్ వచ్చేప్పటికి ఏమనుకున్నాం? సుచిత్ వెడ్స్ టేక్ ప్లేస్ తాజ్ మహల్ విత్ స్నేహ. స్నేహ అనేటువంటి పర్సన్. నెక్స్ట్ శ్వేత. శ్వేత అనేటువంటి పర్సన్ ఆగ్రా ఫోర్ట్ అని ఇచ్చాడు. శ్వేత అనేటువంటి పర్సన్ ఆగ్రా ఫోర్ట్ అన్నాడు. అగైన్ శ్వేత యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరై ఉండాలి మీకు? ఆ మిగిలినటువంటి పర్సనేగా సుధీర్. ఓకే, ఇక్కడ వాడిని తీసుకుంటున్నానండి, సుధీర్. ఇక్కడ సుధీర్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరనుకున్నామండి? సుధీర్ అనేటువంటి పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఇందాక రాసుకున్నాం మనం. దట్ ఆగ్రా ఫోర్ట్ రావాలి కదా, శ్వేత. ఆగ్రా ఫోర్ట్. అయితే ఈ సుచిత్ అనేటువంటి పర్సను, సుధీర్ అనేటువంటి పర్సను డిసెంబర్ 1st వీక్ లో ఎవరు, ఆగస్ట్ 1st వీక్ లో ఎవరు అనేది కన్ఫామ్ గా మనం అయితే క్లారిఫై చేయలేము. ఓకే, సో అది మాత్రం జాగ్రత్తగా వెరిఫై చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి కన్ఫామ్ గా వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వచ్చేస్తుంది. ఇంకొక పర్సన్ ఎవరో మిగిలారు చూడండి మనకి, శంకర్. శంకర్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరో చూడండి, ఎవరో ఒక ఫిమేల్ మెంబర్ మిగిలారు. ఎవరు? సీత. నెక్స్ట్ అదేవిధంగా శ్యామ్ అండ్ సీమ. శ్యామ్ అండ్ సీమ యొక్క మ్యారేజ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కన్ఫామ్ ఇంకొక ప్లేస్ మిగిలింది. ఏంటి మనకి? అది లోటస్ టెంపుల్. లోటస్ టెంపుల్. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఆగస్ట్ 1 డిసెంబర్ 1 అనేది క్లారిటీ లేదు. రిమైనింగ్ పాసిబిలిటీస్ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో తీసుకోవడం. నెక్స్ట్ 81 to 85 మనకి డేటా సఫిషియన్సీ మామూలు మోడల్ అండి. ఇది ఆపుతున్నాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఫర్దర్ గా 86 to 90 ఇది మనకి బ్లడ్ రిలేషన్ కాంబినేషన్ లో ఇచ్చాడు. జోన్ బ్లడ్ రిలేషన్ కాంబినేషన్ లో ఇచ్చినటువంటి పాసిబిలిటీ తీసుకుందాం 86 దగ్గర నుంచి. Ten members of a family are sitting in 2 parallel rows containing 5 members in each and each hand. ఫస్ట్ రోలో ఉన్నటువంటి పర్సన్స్, సెకండ్ రోలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరో చెప్పాడు మనకి. ఫస్ట్ రోలో FGHIJ ఆర్ సిట్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్
ఫేసింగ్ సౌత్. సెకండ్ రోలో వచ్చేప్పటికి UVWXY ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ది నార్త్ ఇన్ ది గివెన్ సీటింగ్ అరేంజ్మెంట్. ఈచ్ మెంబర్ సీటెడ్ ఇన్ ఎ రో ఫేసింగ్ అనదర్ మెంబర్ ఆఫ్ ది అదర్ రో అని ఇచ్చాడు. మోర్ ఓవర్ అని చెప్పేసి కింద ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఏవో బాడీ స్పేస్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క రిలేషన్ అండ్ దే రెస్పెక్ట్ టు పొజిషన్ రెండు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనకి మోర్ దాన్ వన్ పాసిబిలిటీ వస్తే మినిమైజ్ చేసి తీసుకుందాం, ఎందుకంటే బ్లడ్ రిలేషన్స్ కూడా రాయాలి కాబట్టి కొంచెం టైం వేస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. స్పేస్ కూడా మనకి తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ పాసిబిలిటీయే చూద్దామండి. సో ఓకే, దెర్ ఆర్ ఓన్లీ 2 members sit between the one who like set with who sits extreme ends and J who is the husband of I. జాగ్రత్త చూడండి, మనకి సెట్ విత్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఆ పర్సన్ కి, నెక్స్ట్ అదే విధంగా దేర్ ఆర్ ఓన్లీ 2 members sit between the one who like set with who sit at the extreme ends లో ఉన్నటువంటి పర్సన్ కి, నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ పర్సన్ కి ఆ పర్సన్ కి మధ్యలో 2 members అని ఇచ్చాయండి. ఓకే, అయితే ఈ సెట్ విత్ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా అనేది కన్ఫామ్ గా చెప్పలేము. అండ్ జే హూ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ ఐ, మనకి జే అనేటువంటి పర్సన్ హస్బెండ్ ఆఫ్ ఐ అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి సెట్ విత్ లెఫ్టా రైట్ అనేది కన్ఫామ్ గా తెలియదు. దెర్ ఆర్ ఓన్లీ 2 members సెట్ బిట్వీన్ ది వన్ హూ లైక్ సెట్ విత్ హూ సిట్ ఎక్స్ట్రీమ్ అండ్ జే హూ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ ఐ. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సెట్ విత్ లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా అనేది క్లారిటీ లేదు, బట్ ఫిక్స్ చేయడం తప్పితే అవకాశం లేదు, ఎందుకంటే ఇది మనకి పాసిబిలిటీస్ చివరి దాకా వేస్తే కానీ క్లారిటీ రాదండి. డైరెక్ట్ అరేంజ్మెంట్ తీసేసుకుంటున్నాను నేను. ఇక్కడ సెట్ విత్ తీసుకుని 2 members తర్వాత జే తీసుకుంటే వచ్చేటువంటి అరేంజ్మెంట్ సరిపోతుందండి. అగైన్ జే ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ ఐ అని ఇచ్చాడు. జే అనేటువంటి పర్సన్ ఐ యొక్క హస్బెండ్ అని ఇచ్చాడు. జే ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ ఐ. ఓకే, నెక్స్ట్ జే యొక్క ఏంటి పెర్ఫ్యూమ్ ఏంటి అనేది క్లారిటీ లేదు మనకి, బాడీ స్ప్రే. జే అనే పర్సన్ గురించి తెలియదు. సెట్ వెట్ ఎవరు అనేది కూడా కన్ఫామ్ గా చెప్పలేము. నెక్స్ట్ వన్ యూ హూ సిట్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది రో ఈజ్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి హూ డస్ నాట్ లైక్ ఫాగ్. వి అనేటువంటి పర్సన్ మిడిల్లో ఉన్నాడు, వీడి యొక్క నైబర్ వి అవటానికి వీల్లేదు. అగైన్ వి అనేటువంటి పర్సన్ యొక్క పెర్ఫ్యూమ్ ఫాగ్ రావటానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్ దేర్ ఆర్ 4 married couples ఇన్ ది ఫ్యామిలీ. మొత్తం మీద 4 married couples. 10 members లో 4 2 8 పోతే రిమైనింగ్ 2 members అన్మ్యారీడా లేకపోతే ఏంటనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఎఫ్ ఈస్ ది మదర్ ఆఫ్ జే. ఎఫ్ అనేటువంటి పర్సన్ జే యొక్క మదర్ అని ఇచ్చాడు. మళ్ళీ ఎఫ్ ఈస్ ది మదర్ ఆఫ్ జే. ఎఫ్ ఈస్ ది మదర్ ఆఫ్ జే. నెక్స్ట్ ఎఫ్ ఈస్ ది మదర్ ఆఫ్ జే. వై హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ జే. వై అనేటువంటి పర్సన్ జే యొక్క ఫాదర్ అని ఇచ్చాడు. మళ్ళీ వై హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ జే. నెక్స్ట్ ఈ సిట్టింగ్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఎవరు? వై అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అని ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా క్లారిటీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జే లైక్స్ డెనివర్ అండ్ సిట్స్ ఆన్ ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ నీవా. జే అనేటువంటి పర్సన్ కి డెనివర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈ జే అనేటువంటి పర్సన్ డెనివర్ ఫ్లేవర్ ఇంట్రెస్టెడ్, సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ నీవా. ఓకే, ఆ పర్సన్ ఎవరనేది తెలియదు. నీవా ఎవరికి ఇంట్రెస్టెడ్ అనేది క్లారిటీ లేదు. ఎక్స్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ది వన్ హూ లైక్ సెట్ విట్. సెట్ విట్ తెలిస్తే ఆ పర్సన్ యొక్క బ్రదరు ఎక్స్ అని తీసుకోవచ్చు అండి, ఎవరో తెలియదు మనకి, ఇది గుర్తుపెట్టుకోండి. జే ఫేసెస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి హూ ఈజ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ జీ. జే అనేటువంటి పర్సన్ తీసుకుంటే జే ఫేసెస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి అని ఇచ్చాడు. జే అనే పర్సన్ వి యొక్క నైబర్కి ఆపోజిట్ లో ఉండాలి అన్నాడు, అంటే వి కన్ఫామ్ గా లెఫ్ట్ హ్యాండ్ లో ఉండాలి.
వి కన్ఫామ్ గా లెఫ్ట్ హ్యాండ్ లో ఉండాలంటే వై రైట్ హ్యాండ్ లో ఉండాలి. ఇందాక వై అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అని చదువుకున్నామండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే వై ఇస్ ది ఫాదర్ ఆఫ్ జే సిట్టింగ్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్ అని ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ అవకాశం లేదు కాబట్టి రైట్ హ్యాండ్ తీసుకుంటున్నాను. మళ్ళీ కండిషన్ దగ్గరకు వద్దాం. వి గురించి అబ్జర్వ్ చేసినట్లయితే వి గురించి వాడు ఇచ్చినటువంటి చూడండి, జే ఫేసెస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి హూ ఈస్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ జీ. వి అనేటువంటి పర్సన్ జీ యొక్క బ్రదర్ ఇన్ లా అని ఇచ్చాడు. జీ ఎవరో తెలియదు కాబట్టి తర్వాత చూద్దాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం తప్పితే కనెక్టివిటీ లేదు. ఓకే, జే ఫేసెస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి హూ ఈస్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ జీ. దానికన్నా ముందల బ్రదర్ అని వాడాడు చూడండి. ఎక్స్ ఈస్ ది బ్రదర్ ఆఫ్ ది సెట్ విట్. ఎక్స్ ఈస్ ది బ్రదర్ ఆఫ్ ది వన్ హూ లైక్ సెట్ విట్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, జీ ఈజ్ నాట్ సిట్టింగ్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. జీ అనేటువంటి పర్సన్ ఏదర్ ఎండ్స్ లో ఉండేటువంటి అవకాశం లేదు అని ఇచ్చాడు. ఓకే, జీ అనేటువంటి పర్సన్ ఏదర్ ఎండ్స్ లో ఉండేటువంటి అవకాశం లేదా, జీ ఈజ్ నాట్ సిట్టింగ్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్, సారీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉండకూడదని ఇచ్చాడు. అంటే ఇక్కడ వచ్చే అవకాశం లేదండి. ఓకే, రైట్ హ్యాండ్ లో రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, యు హూ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వై. మనకి యు అనేటువంటి పర్సన్ వై యొక్క బ్రదర్ ఇన్ లా అని ఇచ్చాడు. అంటే యు అనేవాడు ఇక్కడ రావాలండి. యు గురించి ఇచ్చింది చూడండి, యు హూ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వై డస్ నాట్ లైక్ ఆసమ్. సో యు అనేటువంటి పర్సన్ కి ఆసమ్ ఇంట్రెస్ట్ లేదని ఇచ్చాడు. ఓకే, ఎక్స్ ఈజ్ మ్యారీడ్ టు డబ్ల్యూ. ఎక్స్ అనేటువంటి పర్సన్ డబ్ల్యూ అనేటువంటి పర్సన్ లైఫ్ పార్ట్నర్స్. ఒకసారి ఎక్స్ గురించి పైన ఇచ్చాడు చూడండి, ఎక్స్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ది వన్ హూ లైక్ సెట్ విట్ అని ఇచ్చాడు. క్లారిటీ లేదు, చూద్దాం. ఎక్స్ ఈజ్ మ్యారీడ్ టు డబ్ల్యూ. ఓకే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెంబర్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఐ హూ లైక్ సెట్ విట్. సో హెచ్ కి ఐ కి మధ్యలో వన్ పర్సన్ అని ఇచ్చాడు. ఐ అనే పర్సన్ కి సెట్ విట్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. సో హెచ్కి ఐకి మధ్యలో వన్ పర్సన్, అగైన్ ఐ అనేటువంటి పర్సన్ కి సెట్ విట్ అని ఇస్తే సెట్ విట్ యొక్క బ్రదర్ చెప్పాడు చూడండి, ఎక్స్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ది వన్ సెట్ విట్ అని ఇచ్చాడు. సో ఐ యొక్క బ్రదర్ ఎక్స్, అగైన్ ఎక్స్ యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి ఇప్పుడు ఏదో చెప్పాడు చూడండి, ఎక్స్ ఈజ్ మ్యారీడ్ టు డబ్ల్యూ అని ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ మ్యారీడ్ టు డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ఎక్స్ హూ ఈజ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ జే. ఎక్స్ అనేటువంటి పర్సన్ జే యొక్క బ్రదర్ ఇన్ లా. సరిపోతుంది. కంటిన్యూషన్ చూడండి, ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ తీసుకున్నట్లయితే హెచ్ అండ్ ఐ, హెచ్కి ఐకి మధ్యలో వన్ పర్సన్ అని ఇచ్చాడు. ఓకే, కంటిన్యూషన్ చూడండి, హూ లైక్ సెట్ విట్ ఎక్స్ హూ ఈజ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ జే లైక్ లైట్. ఎక్స్ అనేటువంటి పర్సన్ కి లైట్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. ఎక్స్ ఎక్కడో మనకి ఎట్ ప్రజెంట్ తెలియదు కాబట్టి చూద్దాం. ఎక్స్ అనేటువంటి పర్సన్ కి లైట్ అని ఇచ్చాయండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఫాగ్. ఈ ఎక్స్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫాగ్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఆ పర్సన్ యొక్క నైబర్ అని ఇచ్చాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో యు అనేటువంటి పర్సన్ కి ఫాగ్ పనికిరాదని చెప్పినట్టున్నాడు చూడండి. యూనా వీనా వి అనేటువంటి పర్సన్ కి ఫాగ్ పనికిరాదని ఇచ్చాడు. వి అనేటువంటి పర్సన్ కి ఫాగ్ పనికిరాదని ఇచ్చాడు. అగైన్ యు అనేటువంటి పర్సన్ కి ఆసం పనికిరాదని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్ ఈజ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ జే లైక్ లైట్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఫాగ్ అని ఇచ్చాడు. మనకి ఎక్స్ అనేటువంటి పర్సన్ వి యొక్క నైబరా వై యొక్క నైబరా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ ఇక్కడ తీసుకున్నట్లయితే ఫాగ్ మనకు ఆల్రెడీ వి అనేటువంటి పర్సన్ కి పనికిరాదని చెప్పాడు కాబట్టి యూకి తీసుకోకూడదా అంటే అది కన్ఫామ్ గా మనం ఏమీ చెప్పలేము. చూద్దాం. రైట్ సైడ్ అయితే కన్ఫామ్ గా యూ గానీ వై గానీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ కండిషన్ పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ఎక్స్ డస్ నాట్ ఫేసెస్ ది మెంబర్ హూ లైక్ సిగ్నేచర్. ఎక్స్ కి ఆపోజిట్ లో సిగ్నేచర్ కాదని ఇచ్చాడు. ఎవరో తెలియదు. ఒకవేళ ఎక్స్ అనేటువంటి వాడు జే కి ఆపోజిట్ లో తీసుకోవచ్చు, లేదా ఇంకో పాసిబిలిటీ ఎక్స్ అనేటువంటి వాడు వైకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆపోజిట్ లో సిగ్నేచర్ రాకుండా అవకాశం ఉండొచ్చు. అది కన్ఫామ్ గా మనం అయితే తెలియదు కాబట్టి మనం ఏమీ ఫిక్స్ చేయలేము, లేకపోతే గెస్ చేద్దాం. ఓకే, ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఎక్స్ డస్ నాట్ ఫేసెస్ ది ఇమీడియట్లీ ఎక్స్ డస్ నాట్ ఫేసెస్ ది మెంబర్ హూ లైక్ సిగ్నేచర్. ఓకే, ఎఫ్ ఈస్ ది గ్రాండ్ మదర్ ఆఫ్ హెచ్. ఎఫ్ అనేటువంటి పర్సన్ హెచ్ యొక్క గ్రాండ్ మదర్ అని ఇచ్చాడు. అంటే ఎక్స్ కానీ ఐకి కానీ చిల్డ్రన్ అయి ఉండాలి. జీ అండ్ యు ఆర్ అన్మ్యారీడ్ మేల్. సో ఓకే, యు అనేటువంటి పర్సన్ అన్మ్యారీడ్, జీ అనేటువంటి పర్సన్ కూడా అన్మ్యారీడ్ అని ఇచ్చాడు. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది డబ్ల్యూ హూ లైక్ వైల్డ్ స్టోన్. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కి వైల్డ్ స్టోన్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. వైల్డ్ స్టోన్, డబ్ల్యూ లైక్ వైల్డ్ స్టోన్ ఈజ్
మదర్ ఆఫ్ బోత్ జి అండ్ హెచ్. జాగ్రత్త చూడండి, ఇప్పుడు మనకి జికి హెచ్కి వీళ్ళిద్దరికి మదర్ అని ఇచ్చాడు. ఇక్కడ జి అనేటువంటి పర్సన్, హెచ్ అనేటువంటి పర్సన్, వీళ్ళిద్దరికి. ఇప్పుడు జి అనేటువంటి పర్సన్ యు అనే పర్సన్ అన్మ్యారీడ్ మేల్ అని ఇచ్చాడు. ఓకే, ఇటు పక్క తీసుకుందాం. అన్మ్యారీడ్ మేల్ అంటే హెచ్కి లైఫ్ పార్ట్నర్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి జి అనేటువంటి పర్సన్ యొక్క సిబ్లింగ్ హెచ్. ఓకే, జి అండ్ యు అన్మ్యారీడ్ మేల్. నెక్స్ట్ ఇందాక ఈ హెచ్ గురించి ఏదో కండిషన్ వాడాడు చూడండి, బ్రదర్ ఇన్ లా అనేటువంటి పాసిబిలిటీ ఉంది చూడండి. కొంచెం పైకి వెళ్ళినట్లయితే జే ఈజ్ ఫేసింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి, హూ ఈజ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ జి. హూ అంటే ఎవరు ఇక్కడ? వి. వి అనేటువంటి పర్సన్ జి యొక్క బ్రదర్ ఇన్ లా అంటే వి అండ్ హెచ్ లైఫ్ పార్ట్నర్స్ అయి ఉండాలి. ఓవరాల్ 4 కపుల్స్ వచ్చేసారు చూడండి. ఓకే, మెంబర్స్ మొత్తం, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం క్లియర్. ఇప్పుడు మనకి ఆ పెర్ఫ్యూమ్స్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ వచ్చేసారు మనకి. ఓకే, సో ఇక చూద్దాం నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. డబ్ల్యూ హూ లైక్ వైల్డ్ స్టోన్ ఈజ్ మదర్ ఆఫ్ బోత్ జి అండ్ హెచ్ అండ్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఆసమ్. ఎవరు మనకి? డబ్ల్యూ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఆసమ్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఆ పర్సన్ యొక్క నైబర్ అని ఇచ్చాడు. ఆసమ్ వచ్చేటప్పటికి ఎవరికి పనికిరాదని చెప్పాడు మనకి ఆల్రెడీ? యు అనేటువంటి పర్సన్కి ఆసమ్ ఇంట్రెస్టెడ్ లేదు అని ఇచ్చాడు. వి అనేటువంటి పర్సన్కి ఫాగ్ పనికిరాదని ఇచ్చాడు. అంటే మనకి ఈ డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది ఇంకా క్లారిటీ లేదు. ఓకే, సో ఇక చూద్దాం. ది వన్ హూ లైక్ ఆసమ్ ఫేసెస్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ డెనివర్. డెనివర్ యొక్క నైబర్ కి ఆపోజిట్ లో ఆసమ్ రావాలంటే యూకి అవకాశం లేదుగా. సో ఇక్కడ మనకి వి అనేటువంటి పర్సన్కి ఆసమ్ తీసుకుంటే ఇక్కడ డబ్ల్యూ రావాలి. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ వైల్డ్ స్టోన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ రావాలి. ఎక్స్ అనేటువంటి పర్సన్కి లైట్ తీసుకుంటున్నాను. ఈ ఎక్స్కి ఆపోజిట్ లో సిగ్నేచర్ వచ్చే అవకాశం లేదు అంటే రైట్ హ్యాండ్ లో మనకి సిగ్నేచర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే వై అనేటువంటి పర్సన్, యు అనేటువంటి పర్సన్ ఖాళీ ఉన్నారు కదా అంటే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇంకొక పాయింట్ ఏంటంటే వి అనేటువంటి వాడికి ఫాగ్ పనికిరాదని ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా యు అనేటువంటి పర్సన్కి మనకి ఫాగ్ రావడానికి ఛాన్స్ ఉంది, లేదా వై అనేటువంటి పర్సన్కి ఫాగ్ రావడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఆసమ్. ది వన్ హూ లైక్ ఆసమ్ ఫేసెస్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ డెనివర్. ఓకే, దెర్ ఆర్ 2 మెంబర్స్ ఇట్ బిట్వీన్ ది వన్ హూ లైక్ నైక్ అండ్ ది వన్ హూ లైక్ సిగ్నేచర్. నైక్ కి సిగ్నేచర్ కి మధ్యలో 2 మెంబర్స్ అంటే సౌత్ ఫేసింగ్ గా రావాల్సింది. ఎక్స్ కి ఆపోజిట్ లో సిగ్నేచర్ రాకూడదు కాబట్టి ఇక్కడ సిగ్నేచర్ తీసుకుంటే ఇక్కడ మనకి నైక్ రావడానికి ఛాన్స్ ఉందండి. నైక్ అండ్ సిగ్నేచర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ జీ డస్ నాట్ లైక్ నైక్. సో జీ అనే తీసుకుంటున్నాను. ఇంకా మిగిలిందే నైక్ రావాలి. ఆ మిగిలినటువంటి పర్సన్ ఎవరంటే ఎఫ్. ఎఫ్ అనేవాడిని ఇక్కడ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వై డస్ నాట్ లైక్ యాడ్లీ. వై అనేటువంటి పర్సన్కి యాడ్లీ పనికిరాదు అంటే కన్ఫామ్ గా యూ అనేటువంటి వాడికే రావాల్సింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా వీడికి ఫాగ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఫాగ్ అనేటువంటిది మనకి కన్ఫామ్ గా వై. లాస్ట్ లో హెచ్ ఈజ్ మ్యారీడ్ టు వి అని ఇచ్చాడు. హెచ్ అండ్ వి లైఫ్ పార్ట్నర్స్. ఆల్రెడీ మనకి ఇది బ్రదర్ ఇన్ లా అనేటువంటి రిప్రజెంటేషన్ లో తీసేసుకున్నాం. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ లో సెట్ వెట్ లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా అనేది క్లారిటీ లేదనుకున్నామండి. ఆ పాసిబిలిటీ మనం కన్ఫామ్ గా సబ్స్టిట్యూట్ చేయగలిగితే రిమైనింగ్ ఈజీగా తీసుకోవచ్చు. ఇవి ఓవరాల్ మనకి ఇందుట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇందుట్లో మనకి ఈజీగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని ఏవైతే చెప్పుకున్నాం అవన్నీ ఆపేసి డిఫరెంట్ గా ఉన్నటువంటి పజిల్స్ గురించి డిస్కస్ చేశామండి. ఎందుకంటే మొత్తం మనం చేయటం అనేటువంటి దానివల్ల ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మీకు లైన్ గా ఆన్సర్లు అన్ని తెలుసుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పజిల్స్ మాత్రమే క్లారిఫై చేశాను. రిమైనింగ్ ఈజీగా చేయగలిగేటువంటివి, మీరు చేయగలిగేటువంటివి అనేటువంటివి మనకి ఉపయోగం ఉండదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని మాత్రం వదిలేస్తున్నాను. ఎందుకంటే మెయిన్స్ రాస్తున్నారు అంటే కొంత కన్ఫామ్ గా మీకు ఇన్బుల్ట్ ఎబిలిటీ అనేటువంటిది ఉండాల్సిందే. బ్లైండ్ గా పేపర్ మొత్తం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఏవైతే మీరు చేయలేనటువంటి మోడల్స్ ఉంటాయో వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అంటే పేపర్ చూడంగానే ఇవి చేయగలుగుతారు, ఇవి చేయలేకపోతారని చెప్పగలుగుతాం కాబట్టి వాటి మీద డిపెండ్ అయ్యి తీసుకుంటున్నానండి. ఓకే, సో జాగ్రత్తగా, అంటే ప్రిలిమ్స్ అంటే మనం పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ మెయిన్స్ లో మాత్రం సెలెక్టెడే చెప్తున్నాను, అంటే డిఫరెంట్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్. సో అది కొంచెం మైండ్ లో పెట్టుకుని జాగ్రత్తగా చూడండి. అగైన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వచ్చినప్పుడు మనకి పాసిబిలిటీస్ అన్ని డ్రా చేయడానికి టైం వేస్ట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ కూడా లిమిటెడ్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి అవకాశం ఉన్నంత వాటికి మినిమైజ్ చేసి చెప్తున్నాను. దానికి కూడా ఆర్డర్ చెప్తున్నాను. బట్ ఈ ప్రాబ్లంలో అయితే మనకి రెండో అవకాశం, ఓన్లీ అరేంజ్మెంట్ అయితే రెండు తీసుకునేవాళ్ళం.
ఓకే. అట్ ది సేమ్ టైం అన్ని అరేంజ్మెంట్లు నేను చెప్పడం వల్ల మీరు చేసే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అంటే రెండు కనిపిస్తే మీరు చేయరు, ఇంట్రెస్ట్ ఉండదు. ఆ రెండో పాసిబిలిటీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది మీరు చెక్ చేస్తే అగైన్ మీకు ప్రాక్టీస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.